పంచమి పంచభూతేసి పంచ సంఖ్యోపచారిణి శాశ్వతి శాశ్వత ఐశ్వర్య శర్మద శంభుమోహిని అనే నామాలు ఉంది. పంచమి అంటే 5 రకాలు. పంచభూతేసి ఇందాక చెప్పుకున్న పంచభూతాలు. పంచ సంఖ్యోపచారిణి 5తో కూడుకున్నది. ఈ పంచమి అంటే ఏంటో చెప్తానండి ఒకసారి. పంచమి అంటే 5. పంచమి అంటే 5 అని మనకు అర్థం అవుతుంది. తిథుల్లో పంచమి తిథి అని అంటాము. అలాగే ఏదొచ్చిన పంచమి అనుకుంటాం. కాబట్టి ఇక్కడ పంచమి అంటే ఏంటంటే సాధకుడికి పంచమి అంటే ఏంటంటే దైవాన్ని నామరూపరహితముగా కలిగి ఉన్న వ్యక్తిగా ఒకానొక దివ్యలోకమునకు అధిపతిగా ఆ లోకంలో నివసించే వారిని పూజించేవారు 4 విధాలుగా ఉంటారని నమ్ముతారు. అంటే దైవాన్ని పూజించేవారు, దైవము మనకు ఆ పరలోకంలో ఉందనో యుగంగా ఉందనో ఇలా మనకి రకరకాలుగా మనం పూజ చేస్తూ ఉంటాం కదా. ఆ రకరకాలుగా పూజ చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులను 4 రకాలుగా విభజించారు. ఆ 4 రకాలు ఏంటంటే సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుధ్యం అనే ఈ 4 రకాల వారు ఉంటారు. ఈ సాలోక్యం అనే వారు ఎలా ఉంటారు అంటే అనన్యమైన భక్తిభావంతో కలిగి దైవస్వరూపం పట్ల తన్మయత్వం కలిగి, అంటే ఆ దైవంతో అనన్యమైన భక్తి భావన కలిగి ఆ దైవ స్వరూపంతో ఆరాధిస్తూ ఉంటారు. ఆ దైవ స్వరూపాన్ని తన్మయత్వంతో అనుభవిస్తూ తిరిగి మళ్ళా జన్మని కోరని భక్తులు అయితే మరణానంతరం కూడా వారి ఆరాధించే ఏ లోకం అయితే ఉందో ఆ లోకంలోనే నివసిస్తారు అని చెప్పడమే సాలోక్యము. సాలోక్యం అంటే ఈ అనంతమైన భక్తి ప్రవాహంలో కొట్టుకుపోయేవారు ఎవరైతే ఉన్నారో ఆ లోకంలో వారు ఎప్పుడు కూడా ఆ రూపాన్ని ఆరాధిస్తూ అలా ఉంటూ మరణించిన తర్వాత కూడా వాళ్ళ మైండ్ ఎక్కడ ఉంటదంటే అట్లానే ఉంటది. కాబట్టి ఆ మరణించిన తర్వాత అదే లోకాన్ని సృష్టించుకుని అందులోనే ఉంటారని చెప్పడం ఇది సాలోక్యము. ఇక సామీప్యం అంటే అదే కోణంలోనే అనేక మంది భక్తులు ఆ దైవాన్ని ఆరాధిస్తూ కూడా ఏం చేస్తారండి, ఆరాధిస్తూ దీన్ని ఇంతకు ముందు చెప్పినట్టే మరింతగా భక్తిలో ఉత్తీర్ణులైన వారు సాలోక్యం ఉంటూ తగిన ఉత్తీర్ణత పొందిన తర్వాత భగవంతుని లోకంలోనే ఉంటూ భగవంతుని నివాసంలో అలా అతడికి సమీపంలో ఉంటూ ప్రత్యక్షంగా సేవలు చేస్తూ పారవస్యపు ఆనందంలో శాశ్వతంగా ఉంటారని దీన్ని సామీప్యముక్తి అంటారు. అంటే పైదానికంటే కొంచెం ముదురు, పైన మనం చెప్పుకుంది అనన్యమైన భక్తితోటి తన సాయుధ్యంతో ఉండి అలా ఉండాలని కోరుకుంటారు. దీనికంటే ఇంకొంచెం మరింతగా భక్తి భావన ఎక్కువైనప్పుడు తనతోనే ఉంటూ పరమపదించిన తర్వాత కూడా ఆ రూపాన్ని ఆరాధించుకుంటూ ఆ రూపంతోనే ఉంటూ వాళ్ళకి అక్కడ కూడా వెళ్ళిపోయిన తర్వాత కూడా అలా అదే రూపానికి సేవలు చేసుకుంటూ ఉండే స్థితిని సామీప్యం అంటారు. సామీప్యం అంటే దగ్గరగా అన్నమాట. సో మళ్ళా సారూప్యం, ఇది సామీప్యం అంటే దగ్గర. ఈ సారూప్యం అంటే ఏంటంటే అదే పని ఇంకా ఉత్తీర్ణులు లేనప్పుడు ఏదైతే సారూప్యంలో చెప్పుకున్నామో ఏదైతే సామీప్యంలో చెప్పుకున్నామో ఇప్పుడు సారూప్యానికి వచ్చేటప్పటికి భగవంతుని సన్నిధిలో ప్రత్యక్షంగా ఉంటూ అనునిత్యం సేవలు చేస్తూ ఇక చిరకాలం ఆనంద పరవశులయ్యే భక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆ యొక్క భగవంతుని రూపలావణ్యములో నిరంతరం తలుస్తూ క్రమంగా నామరూప విశేషములతో సహా దైవం యొక్క స్వరూపమును పొందుతూ వారే దైవ స్వరూపులు అవుతారు అని సారూప్యముక్తి అని చెప్తున్నారండి. అంటే సాధన పరిపక్వత పొందిన కొద్దీ పై స్థాయిలోకి ఎందుకు వచ్చి ఈ 3వ దానికి వచ్చి సారూప్యానికి వచ్చినప్పటికీ పరిపక్వమైన ఆ సాధన ఆ భక్తి పెరుగుతున్న కొద్దీ ఏమవుతుందంటే తాను ఏదైతే ఆరాధించే దైవం ఏదైతే ఉందో ఆరాధించే దైవము తానే అయిపోతాడు. అది ఇప్పుడు మీరాబాయి గాని, భక్తి తుకారాం గాని, తులసీదాస్ గాని ఇవన్నీ ఉన్నారండి. ఇలాంటి చాలా మంది సంతులు ఉన్నారు. వీళ్ళంతా కూడా భక్తి పారవస్యంతో బాగా ఎక్కువ అయిపోయిన, అంటే పండిపోయినప్పుడు ఇక తానంటూ వేరు కాదు, దైవం అంటూ వేరు కాదు, తానే దైవము చెప్తారు కదండి, దైవముతో కలిసిపోవడం అనమాట. అలాంటి తత్వం కలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాన్ని సామీప్యము అంటారు, సారూప్యము అంటారు. ఇక సాయుధ్యం అంటే ఇక తేడా లేదండి. ఆ భగవంతుడిని ఎలా అయితే ఆరాధిస్తున్నారు, ఇందాక కొంచెం వేరుగా ఉండి ఆ భగవంతుని సన్నిధిలో ఉంటామని అనుకుంటారు. ఇంకొక స్థాయికి వచ్చేటప్పటికి ఈ శరీరం వదిలేసిన తర్వాత కూడా ఆ యొక్క సాన్నిధ్యంలో ఉంటూ వాళ్ళకి సేవలు చేస్తూ ఉంటా అంటారు. 3వ స్థాయికి వచ్చినప్పుడు వారి దగ్గరికి వెళ్ళిపోయి తానే ఏ రూపం అయితే ధరించిందో ఆ రూపమే తానైపోతారు అని చెప్పేసి 3వ స్థాయిలో చెప్పారు. ఇదైతే సామీప్య స్థాయి. ఇక సాయుధ్యం అని వచ్చేటప్పటికి ఇక తానంటూ వేరేం లేదు, మొత్తం ఆ భక్తి పారవస్యంలో కరిగి
మొత్తం ఇక నామము లేదు, రూపము లేదు, రహితం, అన్నిటి రహితమైపోయి తానే దైవము, దైవమే తానే అనే స్థితికి వస్తాడు. ఇది సాహిత్యము. ఈ 4 రకాల భక్తులు వారు ఉంటారు. అది జరిగేదే. సారూప్యము, సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సాహిత్యం అనే 4 రకాల భక్తులు ఉన్నది వాస్తవమే. అందరూ చూస్తూనే ఉన్నాం. అనేక మంది సంతుల ద్వారా కొంచెం కొంచెం తేడాలే, దీనికి పెద్ద తేడా ఏం లేదు. చాలా చిన్న చిన్న మైనర్ తేడాలు. ఆ పరిపూర్ణత్వం పొందుతున్న కొద్దీ, ఆ భక్తి పారవస్యం పెరుగుతున్న కొద్దీ అది చాలా మైనర్ తేడా అనమాట. అక్కడ ఉండటం అని, లేదంటే ముందల ఆరాధన అంటే తనకు సేవలు చేసుకుంటూ ఉండటము, తర్వాత ఇంకొంచెం ఎంతసేపు ఆలోకంలోనే ఉండటము, మరింతగా ఇంకో స్థాయికి వచ్చేటప్పటికి తానే ఆ రూపం ఏదైతే ఉందో ఆ రూపం తానే అయిపోవటము, మూడో వచ్చేటప్పటికి రూపం లేదు, నామం లేదు, అంతా తానే దైవం అని చెప్పేసి అనుకోవటం అనేది ఈ 4 స్థాయిల్లో ఉండే భక్తులు అనేక మంది ఉన్నారు. ఇప్పుడు పంచమి అనే స్థాయి చెప్పుకోవాలంటే ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే, పంచమి అనే స్థాయికి అయితే దైవము నామరూప విశేషణ రహితమైనది చెప్పేసి చెప్పుకున్నారండి. పంచమి అనే స్థాయి వచ్చేటప్పటికి అనంతం లేను, దీనినే కైవల్యముక్తి అని అంటారు. అనంతంగా శాశ్వతంగా ఉన్న అట్టి దైవములో కైవల్యం పొందుతామని, శాశ్వతమని అని దీనినే 5వదైన పంచమి, కైవల్యముక్తి కోసం సాధన చేయమని, అదే అసలు స్వస్వరూపమని పంచమి అనే నామం చెప్తుంది. పైన ఉన్న స్థాయిలన్నీ కూడా ఏంటండి, భగవంతునికి వెళ్తూనే ఉన్నారు, తనలో కొంచెం కొంచెం తేడాలు ఉన్నాయి. ఇక ఈ కైవల్య పదం అనేదానికి పంచమి అనేది అంటే కైవల్య పదాన్ని పొందడం. ఈ కైవల్య పదానికి పొందడం అంటే ఏమీ లేదు, అంతా తాను మొత్తం ఆ యొక్క పరిపూర్ణమైన తత్వంలో జీవించేయటం. ఏదైతే మన పూర్ణాత్మ అనుకోండి, కొన్ని పూర్ణాత్మలో లయమైపోవటం, అది ఆ స్థితిని కైవల్య పదం పొందటం అంటే. సో అంటే ఇది చెప్పాలంటే సహస్రార స్థితిలో ఆ కైవల్య పదం పొందటమే కైవల్య పదదాయన అనే నామానికి అర్థం. కాబట్టి పంచమి పంచభూతేసి అంటే, పంచమి అంటే ఈ 5 రకాల వారు ఉన్నారు. 5 రకాల వారు 4 రకాలుగా ఒక భక్తి పారవస్యంలో ఉంటే, 5వ రకం వారు ఏమైందంటే పంచమి అంటే మొత్తం తానైపోయింది, మొత్తం భగవతత్వంలో మిళితమైపోవటమే, కలిసిపోవడమే, అదే కైవల్య పదము. ఆ కైవల్య పదదాయని అంటే ఆ కైవల్యాన్ని ఇచ్చే శక్తి ఏదైతే ఉందో ఆ శక్తినే కైవల్య పదదాయని అనే నామానికి వర్ణించారు నామంగా. ఇక పంచభూతేసి, పంచభూతములను అస్తిత్వం, ఉపాధి, ఆధిపత్యం అన్ని శక్తియే. పంచభూతేసి అంటే ఈ మనం కనబడే పంచభూతాలు ఉన్నాయి కదా, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి. ఈ పంచభూతాల్లో ఉన్నది ఆధిపత్యం వహించేది ఏదంటే ఇందాక మనం చెప్పుకున్నప్పుడు ఆ యొక్క విశ్వశక్తియే. అందుకని పంచభూతేసి, ఈ పంచభూతాలలో కూడా ఉన్నది ఆ శక్తియే అని చెప్పడం. పంచ సంఖ్యోపచారిణి, పంచభూతములు 5, పంచ తన్మాత్రలు 5, పంచేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, తత్వములు 5, ఇలా 5 5 5 5తో ఉన్న కలిపి ఉన్నదే ఈ పంచ సంఖ్యోపచారిణి అని చెప్తున్నారు. అది పంచ సంఖ్యోపచారి అంటే ప్రతిదానికి 5 5 ఉన్నాయి. పంచభూతాలు 5, పంచ తన్మాత్రలు 5, ఇంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, మరి తత్వాలు, దాంట్లో భూమి యొక్క తత్వాలు ఈ 5, ఈ 5 5తో కలిసి ఉన్నదే పంచభూతే పంచ సంఖ్యోపచారిణి అని ఈ నామానికి అర్థం. ఇక శాశ్వతి, శాశ్వతి అంటే మన లోపల మానవుల్లో ఉన్న కుండలిని శక్తియే శాశ్వతమైనది. అంటే ఆ శక్తి మన మానవులో ఉన్న కుండలిని శక్తి ఎవరైతే జాగృతం చేసుకున్న పరమపద ఆ సుషుమ్న నాడి గుండా ఎవరైతే ఉన్నత స్థితికి బయలుదేరుతున్నారో, ఎవరైతే ఉన్నత స్థితికి చేరుతూ ఉన్నారో ఆ సహస్రార స్థితి చేరడమే శాశ్వతమైనది, అదే శాశ్వతమైనది. బాహ్య ప్రపంచంలో సంపాదించే సంపాదన కాదు, ఆ యొక్క విషయ వాసనలు కాదు, దేహయు కాదు. ఈ దేహ వాసన వదిలి, లోక వాసన వదిలి, శాస్త్ర వాసన వదిలి ఏదైతే సత్యం ఉందో, ఏదైతే శాశ్వతమైనదో ఆ నీలోపల ఉన్న కుండలిని శక్తి జాగృతం చేస్తున్న, ఆ జాగృతం చేస్తున్న శక్తిని ఊర్ధముఖ ప్రయాణం చేస్తూ ఆ కైవల్య పద్మ సహస్రార స్థితికి చేరడమే శాశ్వతి అనే నామానికి అర్థం. తర్వాత శాశ్వత ఐశ్వర్య, శాశ్వతమైన ఐశ్వర్యం ఏంటండి, ఈ కనబడే ప్రపంచంలో ఉన్న మనం సంపాదించుకున్న ఆస్తులు వ్యవహారాలు కాదు, మన యొక్క సమూహం అంటే ఈ యొక్క మన ఏర్పరచుకున్న కుటుంబం కాదు, మనతో వచ్చిన బంధువులు బంధుమిత్రులు కాదు, మనం పుట్టించుకున్న బిడ్డలు కాదు. ఏమిటి శాశ్వతమైన ఐశ్వర్యం అంటే, ఇదిగో ఎప్పటికీ నశించినది ఏదైతే ఉందో, అంటే ఈ దేహము నేను కాదు, ఈ దేహము నశించిపోతుంది, దేహంతో పాటు ఇవన్నీ నశించిపోతాయి. మనం ఏర్పరుచుకున్న బంధుమిత్రులు వెళ్ళిపోతారు, మరి మన కన్న బిడ్డలు మనకు దూరం అయిపోతారు, మరి మన సంపాదించుకున్న ఆస్తిపాస్తులు మనతో రావు. మనతో ఏమొస్తాయంటే ఈ పంచభూతాలతో కూడిన ఈ దేహము కూడా ఇక్కడే వదిలేసి వెళ్తాం. మరి ఏంటి తీసుకెళ్లేదంటే, ఏదైతే సత్యమైనదో, ఏదైతే నిత్యమైనదో, ఏదైతే సనాతనమైనదో ఆ యొక్క ఆత్మస్వరూపమే మనకి శాశ్వతమైనది. ఈ ఆత్మతోనివి ఇక్కడ ఏదైతే సంపాదించుకున్నావో, ఇక్కడ ఏదైతే సంపాదించుకున్నావు అంటే ఈ భూమిపై ఉన్న వ్యవహారాలు కాదు, ఈ మిద్దెలు మేడలు కాదు, ఈ యొక్క సంబంధ బాంధవ్యాలు కాదు,
ఈ విషయవాసంతో కూడిన విషయాలు కాదు, భోగాలు కాదు. నువ్వు ఏదైతే సంపాదించుకున్నావంటే నీ యొక్క సాధన ద్వారా నీ ఆత్మతత్వాన్ని తెలుసుకుని ఏదైతే జ్ఞానం పొందావో ఆ యొక్క జ్ఞానము మాత్రమే నీతో వచ్చేది. ఆ జ్ఞానమే మరుజన్మకి కారణమవుతుంది. లేదంటే చక్కగా పరిపూర్ణమైన ఆ శక్తిని, ఆ జ్ఞానాన్ని నువ్వు పొందితే మరలా భూమి ప్రపంచానికి రావాల్సిన అవసరం లేనటువంటి స్థితిని పొందడమే శాశ్వతీ ఐశ్వర్య. శాశ్వతమైన ఐశ్వర్యం ఏంటండి? ఈ కనపడే అన్ని కాదు, నీవు ఏదైతే నీ వ్యక్తిగతంగా జ్ఞానం ఏదైతే సంపాదించుకున్నావో, జ్ఞానము ద్వారా ఏదైతే సంపాదించుకున్నావో ఆ యొక్క జ్ఞానమే ఐశ్వర్యము. ఆ ఐశ్వర్యమే నీవు ఈ దేహాన్ని వదిలేసిన తర్వాత నీతో వచ్చేది. అదే శాశ్వతమైన ఐశ్వర్యము అనే నామంకి అర్థం చెప్తున్నారండి. ఇది శర్మదా శంభు మోహిని. శర్మద అంటే ఇక లక్షల కోట్ల నక్షత్ర మండలాలు, సౌర కుటుంబాలు, సకల జీవరాశులు, సృష్టి స్థితి లయలు మనరుస్తున్న ఆకాశ శక్తిని ఎంతో శాంతితో, ఎంతో సహనంతో చాలా చక్కగా శర్మద అంటే ప్రశాంతమైన స్థితి అండి. శర్మద అంటే ఎటువంటి అలజడులు వచ్చినా, ఏం చేసినా ఏమీ కదలకుండా మెదలకుండా, ఏ మాత్రం మార్పులు లేకుండా, ఏ ఘటనలకి చెలించకుండా ఉండి ఆ ప్రశాంతమైన స్థితిలో ఆ కక్ష్యలన్నింటినీ ఎలా జరుగుతుందో అలా ఉండే స్థితిని శర్మద అని అంటారు. అంటే ఆ సౌర కుటుంబాన్ని, నక్షత్ర మండలాన్ని, గ్రహకూటములు ఎలా అయితే కక్ష్యాల ప్రకారం ఎలా అయితే జరుగుతూ ఉందో అదే విధంగా మానవుడు కూడా తన యొక్క లోటు ఎదురయ్యే సమస్యలను గాని, ఘటనలు గాని, చర్యలు గాని, ప్రతిక్రియలను గాని ఎదుర్కోకుండా ఆ యొక్క ప్రశాంతమైన స్థితిలో తన జీవిత యాత్ర సాగించడం, ఆ మోక్ష పదాన్ని సాగించడానికే శర్మద అనే నామానికి అర్థం చెప్తున్నారు. శంభు మోహిని. శంభు అనగా శాంతి, సహనము, సుఖము, సంతోషము, మంగళకరం కలుగు చేయు శివుడు అనమాట. అంటే విశ్వాధిపతి అయిన దివ్యయోమ యొక్క ముక్త స్థితి. శంభు మోహిని అంటే ముక్త స్థితి. ఎప్పుడు పొందుతామండి? ఇదిగో శాశ్వతమైన, శాశ్వతి, శాశ్వత ఐశ్వర్య అనే పదాలు, ఆ నామాలకు అర్థం తెలుసుకున్నప్పుడు అది యొక్క పరమ అవస్థే, పరమోత్కృష్టమైన స్థితి ఆ యొక్క శంభు మోహిని, ఆ ముక్త స్థితి, ఆ ముక్త పదస్థితి అని చక్కగా వివరించారు ఈ యొక్క నామములో. అంటే శాశ్వతమైనది ఏంటండి? నీ ఆత్మస్వరూపము. ఆత్మస్వరూపంతో నువ్వు ఏ పనులు ఏది చేసినా ఇక్కడ భూలోకంలో చివరికి వచ్చేది నువ్వు సంపాదించుకున్న జ్ఞానమే నీతో వచ్చింది. అదే శాశ్వత ఐశ్వర్యం. అలాంటి శాశ్వత ఐశ్వర్యాన్ని సంపాదించడానికి నువ్వు చేసే సాధనలో ఎలాంటి ఇబ్బందులు గాని, ఎలాంటి ప్రతిక్రియలు గాని ఏర్పడినా ప్రశాంతమైన సాధన సాగించుకుంటూ ముందుకు పోతూ ఉన్నవాడే అలాంటి గుణగుణాలతో అలాంటి సాధన చేసేవాడంటేనే ముక్తి లభిస్తుంది అని శంభు మోహిని అనే నామం చెప్తుంది. పంచమి పంచభూతేసి పంచ సంఖ్యోపచారిణి శాశ్వతి, శాశ్వత ఐశ్వర్య శంభు మోహిని. శర్మద శంభు మోహిని అనే నామానికి మనం ఈ శ్లోకానికి అర్థం తెలుసుకున్నాం. 176వ శ్లోకము. ధరసుత ధన్య ధర్మిణి ధర్మవర్ధని లోకాతీత గుణాతీత సర్వాతీత శమాత్మిక అనే నామాల గురించి మనం తెలుసుకున్నాము. ధర అంటే ధరసుత, ధరించు దానిని ధర అంటారు. ఏమి ధరించింది? ఇప్పుడు మనం అన్ని తెలుసుకున్నాం ఇప్పటి వరకు. ఆ యొక్క విశ్వమంతా అంటే ఆ యొక్క మహా ఆకాశం నుంచి, మహాచైతన్యం నుంచి మొత్తం సకల బ్రహ్మాండమును కూడా ధరించి ఉన్నది ఆ యొక్క శక్తి స్వరూపమే. మరి ఆ యొక్క అంటే సకల బ్రహ్మాండాన్ని తానే ధరిస్తూ తనే సుతగా అంటే ఆ యొక్క మహత్తరమైన మూల చైతన్యము తన ఇచ్చ సంకల్పం చేత ఈ యొక్క విశ్వాన్నంతా ఏర్పాటు చేసి, ఈ సకల సగుణ ప్రపంచాన్నంతా ఏర్పాటు చేసింది కాబట్టి, అంటే తన నుండి తానే ఆవిర్భవించింది. అంటే తన నుండి తానే తన సుత అంటే కూతురుగా, కుమార్తెగా, తనయునిగా, అలా అందుకని ధరసుత అంటే తన నుండి ఆవిర్భవించిందే తనకు తన సంతానంగా భావిస్తూ ధరసుత అనే నామానికి అర్థం తెలియజేసింది. ఇక్కడ ఏంటండి? తన నుండి ఆవిర్భవించింది ఏదైతే ఉందో తన సుత అంటే కుమార్తెగా పరిణమించింది అని చెప్పటమే ఇక్కడ ఈ యొక్క నామానికి అర్థం. ధరసుత అనే నామానికి. అలాగే మరి ధన్య అంటే మన మానవుల యొక్క పరమ లక్ష్యం ఏంటంటే, మానవుల యొక్క పరమోత్తమైన లక్ష్యం, ఉత్తమమైన లక్ష్యం, మనకి మానవుడిగా పుట్టి మనం సంపాదించవలసింది ఏంటంటే భక్తి, మోక్ష మార్గము, మోక్ష సిద్ధి, కైవల్య సిద్ధి. సో ఆ కైవల్య సిద్ధిని పొందడానికి చేయవలసింది ఏంటంటే మానవుడు ఈ యొక్క సాధన ద్వారా తన యొక్క శక్తిని, తన యొక్క మూలాధారంలో ఉన్న నిద్రాణమైన శక్తిని ఎప్పుడైతే మేల్కొల్పుకుంటూ జాగృతం చేసుకుంటూ అన్ని చక్రాలను చక్కగా దాటుకుంటూ ఆ సహస్రార స్థితికి చేరుకోవటమే పరమ మోక్షమైన స్థితి. అదే ధన్య అని చెప్పేసి ఆ నామానికి అర్థం తెలియజేశారు. అంటే పరిపూర్ణత్వం ఎవరైతే సాధిస్తాడో శక్తి,
ఆ సాధకుడు శక్తిని ఊర్ధ్వగత ప్రయాణం చేస్తూ పరిపూర్ణమైన ఆ యొక్క పరిపూర్ణమైన స్థితిని ఎవరైతే పొందుతున్నారో వారి ధన్య అనే నామ చెప్తుందనమాట, కీర్తించబడింది. అలాగే దాని ధర్మవర్ధిని అంటే విశ్వమనందుడు ఒకే ధర్మం విడుదలవుతుంది. ఒకే ధర్మం ఏమిటా ధర్మం? విశ్వధర్మం ఒకటే. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. ఎవరు ఏది చేసుకుంటే వారికి అది ప్రాప్తిస్తుంది అన్నది అది విశ్వధర్మము. ఆ ధర్మాన్ని బట్టే ప్రతి ఒక్కరూ వారి వారి చేసుకున్న కర్మలను బట్టి వారి వారి కర్మల ఫలితాలు వస్తూ ఉంటాయి. అంటే చర్యకు ప్రతిచర్య ఎలాగూ తప్పదన్న విషయం తెలుసు. ఈ యొక్క విశ్వంలో సకల ప్రపంచంలో ఈ సగుణ ప్రపంచంలో సకల మానవాళిలో ఎవరు ఏ పని చేస్తే ఆ పని వారికి సంప్రాప్తిస్తుంది. అంటే ఏ చర్య చేస్తే ఆ చర్యకు ప్రతిచర్య వస్తుంది అన్నది ఇక్కడ సిద్ధాంతం, ఇక్కడ విశ్వమయ సిద్ధాంతం. కాబట్టి మానవుడు ఏ చర్య చేస్తున్నాడో ఆ చర్యకు ప్రతిఫలాన్ని అనుభవిస్తాడు అన్నది చాలా స్పష్టంగా, చాలా ఖచ్చితంగా, నిఖచ్చిగా చెప్తుంది ఈ యొక్క ధర్మవర్తిని అనే నామం. అంటే మనం చేసుకున్న కర్మలు బట్టే మనకి తప్పనిసరిగా అయ్యే ఫలితాలు వస్తాయి. మనకు నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవు అని ఒక అద్భుతమైన ఫార్ములా పత్రిక గారు ఇచ్చారు కదండి. నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవు అంటే నీవు ఏ విత్తనం అయితే నాటుతావో అదే చెట్టు అదే ఫలం వస్తుంది అన్నట్లు ఇంకో ఫలం రాదు కదా. మామిడి విత్తనం నాటితే మామిడి ఫలమే వస్తుంది, జామ విత్తనం నాటితే జామ ఫలమే వస్తుంది. అట్లా ఏ విత్తనం నాటితే ఆ విత్తనం యొక్క ఫలము వస్తున్నట్టు అదే విధంగా మనం ఏ ఆలోచన చేస్తే, మనం ఏ చర్య చేస్తే దానికి తగు చర్య, తగు ఫలితము వస్తుంది అన్నది ఇది విశ్వ సిద్ధాంతము. అదే ధర్మవర్ధిని యొక్క అంతరార్థము. కాబట్టి ఎవరు ఎప్పుడు దీన్ని బట్టి మనం చేయవలసింది, దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే, ఏమైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఎలా ఉండాలి అని అంటే సత్ప్రవర్తనతో, సద్బుద్ధితో, ఇంకొకరికి హాని జరగకుండా, ఎలాగా మానసికంగా శారీరకంగా కూడా హాని జరగకుండా ఆ ఉన్నతమైన సత్ప్రవర్తనతో, సద్బుద్ధితో మనం ఎప్పటికప్పుడు ఆలోచన చేసుకుంటూ ఉంటేనే మన యొక్క ఆ చర్యలు, ప్రతి చర్యలు మనకి ఇబ్బంది కలగకుండా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం బాగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే మన ఆలోచన వస్తుంది. అసలు ఫస్ట్ ఆలోచన నుంచి స్టార్ట్ అవుతుంది కదా. ఏ ఆలోచన అయితే చేస్తావో అదే నీకు ప్రతిఫలిస్తుంది అన్నప్పుడు మనం మార్చుకోవాల్సింది ముందర ఆలోచన దగ్గరే, తర్వాత మాట, తర్వాత చేత. కానీ మాట్లాడేది ఫస్ట్ ఇక్కడ నీ ఆలోచన. కాబట్టి అక్కడే మనం సరి చేసుకోవాలి, అక్కడే మనం ఎప్పటికప్పుడు నిఘా వేసి ఉంచాలి. ఎప్పటికప్పుడు మన మనసు ఏం చెప్తుంది, మనం మంచి ఎలాంటి ఆలోచన చేస్తుంది అన్నది ఒకంత ఆలోచన దానిపై నిఘా వేసి ఉంచితే మనకు తెలుస్తుంది. అదేనండి అంటారు చక్కగా మన మనసుని కేంద్రీకృతం చేయాలంటే మనసు రోజుకు కొన్ని 60,000 ఆలోచనలు చేస్తుందంట. మరి ఈ 60,000 ఆలోచనలో మనకి ఎన్ని పనికి వచ్చేవి ఉంటాయి, ఎన్ని పనికి రానివి ఉంటాయి. దానికి ఒక చిన్న ఎగ్జామ్, ఒక చిన్న పరీక్ష కూడా మనమే పెట్టుకోవడం. మహానుభావులందరూ చెప్తూ ఉంటారు, మనకు వచ్చే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో రోజు మొత్తం మీద ఒక్కరోజు మనం ప్రయత్నపూర్వకంగా మనం ఏ ఆలోచనలు వస్తున్నాయో ఆలోచనలు పుస్తకం మీద రాస్తూ ఉంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు రాసుకుని ఇక రాత్రి పడుకోబోయే ముందు ఒక్కసారి మనం ఒక్కసారి ఆ పుస్తకాన్ని చూసుకుంటే ఎన్ని ఆలోచనలు మనం సరిగా చేశాము, సరైన ఆలోచనలు లేవి, సరికాని ఆలోచనలు లేవి, ఎంతవరకు ఉపయోగపడే ఆలోచనలు చేస్తున్నాము, ఎంతవరకు ఉపయోగపడిన ఆలోచనలు చేస్తున్నాం అన్నది మనకు మనమే ఒక ప్రత్యక్ష దర్శనం. అది ఓపికగా రాయాలి, రాస్తే తెలుస్తుంది నిజంగానే. చూడండి, ఇప్పుడు ఇన్ని 60,000 ఆలోచనలు చేస్తుంటే 60,000 ఆలోచనలు మనం మంచిగా చేసే ఆలోచనలు ఎన్ని ఉంటాయి? అసలు నిజంగా మంచిగా చేసే ఆలోచనలు ఏమి ఉండవండి, శూన్యమే ఉంటుంది. అక్కడ శూన్యమే ఉంటది. ఎప్పుడు ఏ పని చేస్తే అప్పటికి ఆ పనికి తగ్గ ఆలోచన వస్తే ఆ పని అయిపోతూ ఉంటది. సో ఎందుకంటే ఒక ప్రణాళిక ప్రకారం మనం అలా చేసుకుంటుంటే నెమ్మదిగా అలవాటు అయిపోయి చక్కటి ఆలోచనలు చేస్తాం అనేది ఇది ఒక ఎక్సర్సైజ్ లాంటిది. సో అది ఎంతవరకు ఏంటంటే ఎవరికి వారే, ఇది ఎవరికి ఇంకోటి చూపించాల్సిన పని లేదు, ఇంకెవరు సాక్ష్యాలు కూడా ఉండవు. నీ మనసే నీకు సాక్షి, నీ అంతరాత్మే నీకు సాక్షి. సో ఈ విధంగా మనం ఎంత కరెక్ట్ గా ఉన్నామో, ఏ ఆలోచన అయితే చేస్తున్నా ఆలోచన మీదే చాలా 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 శ్రద్ధ కలిగి ఉండాలి. కాబట్టి వస్తూ ఉంటాయి, అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి, తప్పేం లేదు. ఎందుకంటే ఉన్నాం కదా, ఏదో ఈ సంఘంలో ఉంటున్నాం, నలుగురితో కలిసి ఉంటున్నాం, ఉప్పు కారాలు తింటున్నాం, మరి దానికి తగ్గట్టు ఆ శరీరం స్పందిస్తూ ఉంటది. కోపాలు ఉంటాయి, ఈర్ష్యలు ఉంటాయి, ద్వేషాలు ఉంటాయి, అన్ని ఉంటాయి, వస్తూ ఉంటాయి. కానీ ఆ వచ్చిన గుణాలను ఎప్పటికప్పుడు సంస్కరించుకునే విధానం ఎక్కడుందంటే మనలోనే ఉంది. అది సంస్కరణ. అది మనమే చేసుకోవాలి, ఎవ్వరూ చెయ్యరు. ఆ సంస్కరణ చేసుకునేది నువ్వే, అనుభవించేది నువ్వే. కాబట్టి ఎవరు ఏదో వచ్చి చేస్తారనుకోవడం కూడా
పని లేదు. కేవలం మన యొక్క సాధన ద్వారా, ఆ సాధనతో మన యొక్క విశ్వశక్తిని మనం ఆవాహన చేసుకున్నప్పుడు తద్వారా మనకు ఆ యొక్క శక్తి, ప్యూరిటీ ఆఫ్ పవర్, అంటే ప్యూరిటీ ఆఫ్ ఎనర్జీ, అంటే ఎప్పుడైతే మనం ఆ పవిత్రమైన దైవికమైన ఆ శక్తిని మనలోకి ఇన్పుట్ చేసుకుంటున్నామో తద్వారా మన శరీరం కూడా ఒక ప్యూరిటీ పొందుతుంది, మనసు కూడా ప్యూరిటీ పొందుతుంది. తర్వాత బుద్ధి చెప్పినట్టుంటది, మళ్ళీ ఆ బుద్ధి కూడా దాటేసి ఆత్మ చెప్పినట్టు స్థాయికి వెళతాం. సో ఆత్మలో ఎప్పుడైతే రమిస్తూ ఉన్నారో, ఆత్మలో ఎప్పుడైతే ఉంటూ ఉన్నారో వారికి ఆత్మ చెప్పినట్టు ఎవరైతే వింటున్నారో వాడికి ఎలాంటి కర్మలు అంటావు. ఎందుకంటే సదా యోగ స్థితి, యోగ కర్మ సుకౌశలం అన్నారు. అంటే యోగస్థ కృకర్మాణి సంగం తత్వా ధనంజయ సిద్ధి స్థితో సమోభూత్వ సమత్మ యోగ ఉచితే అన్నారు. అంటే ఎప్పుడైతే నీ ఆత్మలో రమిస్తూ నువ్వు కర్మలు చేస్తూ ఉన్నావో ఆ కర్మలు యోగ కర్మలే అవుతాయి. అంటే యోగస్థ కర్మాణి, యోగ స్థితిలో ఉండి కర్మలు చేస్తున్నావు కాబట్టి ఆ కర్మలకు ఎటువంటి కర్మ అంటబడదు, అదంతా కూడా శుద్ధమైన కర్మలే అని చెప్తారు భగవానుడు. కాబట్టి యోగస్థ కర్మాణి, నువ్వు ఎప్పుడైతే ఆ కర్మలు, అంటే అంటే చేయటము, కర్మలు పనులు చేయటము, యోగ స్థితిలో నువ్వు ఆ కర్మలు చేస్తూ ఉంటావు, అప్పుడు నువ్వు ఆ స్థితిలోనే ఉంటావు. యోగస్థ కర్మాణి సంఘం పక్తా ధనుంజయ అంటే వాటితో ఎటువంటి నువ్వు సంఘం కల్పించుకోకుండా ఉంటావు. నువ్వు చేయమవుతుందంటే నీ యొక్క కర్మలు సుకౌశలం, అంటే ఇంకా నేర్పడతారు, ఇంకా చాలా చక్కగా, చాలా క్లారిటీగా మనం చేస్తున్న కొద్ది పనిలో ఒక క్లారిటీ ఉండాలి, స్పష్టత ఉండాలి, నిఖచ్చిత ఉండాలి. సో అలా ఎప్పుడు పెరుగుద్దండి? మనం ఈ స్థితిలో ఉన్నప్పుడు, మనం ఈ దైవికమైన శక్తిని మనం ఎప్పుడైతే ఆవాహన చేసుకున్నామో తద్వారా మనకి ఆ యొక్క బుద్ధి వికాసం చెంది మనం చేసే ప్రతి పనిలో ఒక నైపుణ్యం వస్తుంది అని చెప్తున్నారండి. యోగస్థ కర్మాణి సంగం తత్వాధనంజయ సిద్ధ్యో సమోభూత్వ యోగ ఉచితే. ఆ తర్వాత మనం చేసే కర్మల్లో కూడా అది ఫలించిందా ఫలించలేదా అన్నది కూడా మనకు అవసరం లేదు. ఫలితం కోసం పని చేయటంలా, కర్మ చేయటమే మన ధర్మంగా చేస్తున్నాం. ధర్మం ఏంటండి? కర్మ చేయటం. అలాంటి కర్మ చేయాలి, యోగ స్థితిలో ఉండి కర్మలు చేయాలి. సో యోగ స్థితిలో చేసే కర్మలకు ఎటువంటి ఫలాలు ఆశించకుండా చేస్తున్నాం కాబట్టి ఆ యొక్క కర్మలన్నీ కూడా శుద్ధ కౌశలం, అంటే ఆ యొక్క నైపుణ్యతతో కూడి ఉంటాయి, చాలా చక్కగా ఉంటాయి, చాలా ప్రకాశవంతంగా ఉంటాయి, చాలా శుద్ధవంతంగా ఉంటాయి అని చెప్తున్నారండి ఈ శ్లోకంలో. ధర్మవర్ధని అనే నామానికి ఇది అర్థం. ఈ ధర్మాన్ని మనస్ఫూర్తిగా స్వచ్ఛంగా అనుసరించే సాధకులలో శక్తి జాగృతమవుతున్న కొద్దీ ధర్మ ప్రవృత్తి వెలుగుతూ ఉంటుంది. ఆ శక్తియే ధర్మ గుణాన్ని మరింతగా వృద్ధి చేస్తుందని ధర్మవర్ధని అనే నామం చెప్తుంది. అంతే కదండి. ఎప్పుడైతే మనం అవన్నీ ఒక్కొక్కటి డెవలప్ చేసుకుంటా ఉంటాం అదే ధర్మస్వరూపము, అంటే ధర్మస్వరూపంగా మారిపోతుంది. ఈ యొక్క గుణాలన్నీ కూడా ధర్మయుతంగా ఉన్నప్పుడు, ధర్మ ప్రవర్తనగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా జరిగేది ఏంటంటే ఆ యొక్క ధర్మమూర్తిగా అవుతాము ఆ సాధకుడు కూడా అని చెప్పడం అనమాట. ఇక లోకాతీత, గుణాతీత, సర్వాతీత, సమాత్మిక అనే నామాలు చెప్పుకోవాలంటే ఇప్పుడు లోకాతీత దైవమును పరిపూర్ణంగా దర్శించాలనుకునేవారు ప్రపంచంలో కనిపిస్తున్న ప్రతి అంశము, ప్రతి అణువు దైవమే అయినప్పటికీ కనిపిస్తున్న ప్రపంచానికి, పదార్థానికి ఆవల అనంతంగా సుస్థిరంగా ఉన్న అచల బ్రహ్మమును స్మరించాలి. సకల లోకాలకు అతీతంగా ఉన్న బ్రహ్మమును స్మరిస్తూ, తప్పిస్తూ, ధ్యానిస్తూ ఆత్మదర్శనం సాధ్యపడుతుందని లోకాతీత అనే నామానికి అర్థం అండి. ఎక్కడికి వెళ్ళిందో చూడండి మనకి. అంటే ఇప్పుడు మనం చూసేది ఈ సగుణ ప్రపంచంలో ఉంటున్నాం. ఈ యొక్క మన యొక్క జీవన విధానం అంతా తన నుండి ఆవిర్భవించిన, మూల చైతన్యం నుండి ఆవిర్భవించిన ఈ యొక్క శక్తి, ఈ విశ్వ ప్రపంచంలో మనం అందరం జీవిస్తున్నాం. ఇక్కడ మనం జీవిస్తూ దీనికి ఆధారమైన నిర్గుణ ప్రపంచం ఏదైతే ఉందో, అంటే దాని నుండి ఆవిర్భవించిందనే చెప్పుకుంటున్నాం. దేని నుండి? బ్రహ్మం నుండి, అదే మూల చైతన్యం నుండి, ఆ పరబ్రహ్మం నుండి ఇదంతా ఆవిర్భవించిన దానిలో మనం ఉన్నాం. ఇప్పుడు దానికి మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? ఇందులో ఉంటూ ఈ మిథ్యా ప్రపంచాన్ని, ఈ మాయా ప్రపంచాన్ని, అంటే ఇది నశించేది, ఎప్పుడు కనపడేదంతా నశించదు. నశించిన పదార్థం ఒకటి ఉంది అన్న విషయం మనకి అనేక సార్లు మనం చెప్పుకున్నాం. ఆ నశించినది ఏదైతే ఉందో, ఆ నశించిన దివ్య యోమం ఏదైతే ఉందో, ఆ నశించిన బ్రహ్మ పదార్థం ఏదైతే ఉందో, కాబట్టి వీటన్నిటికీ ఆవల ఉన్నది ఏదైతే ఉందో, మనం చూసే ప్రపంచానికి ఇంకా ఆవల ఏదైతే ఉందో ఆ ఆవల ఉన్న స్థితినే ఆ బ్రహ్మము అన్నారు. లోకాతీత లోకాలకు అతీతమైనది, కనపడే ప్రపంచంలో కాకుండా దానికి అతీతమైన స్థితి ఏదైతే ఆ బ్రహ్మ పదార్థాన్ని, ఆ బ్రహ్మ పదార్థం ఎలా ఉంటుందంటే అచలము, అంటే చలనం లేకుండా ఉంటుంది.
ఆ చలనము లేనటువంటి ఆ బ్రహ్మ పదార్థం ఏదైతే ఉందో ఆ బ్రహ్మ పదార్థాన్ని దర్శించడము సాధకుడు చేయవలసిన పని. అందుకనే అది లోకాతీత అన్నారు. లోకాతీత అంటే లోకాలకు ఆవల ఉన్నది, అంటే ఆ పరబ్రహ్మ స్వరూపం లోకాలకు ఆవల ఉన్నది. ఇప్పుడు మనకు తెలిసినంత మనకి విష్ణుమూర్తి పాల సముద్రంలో ఉంటాడు అని చెప్పేసి అనుకుంటాం, అంతవరకు మనం పెడతాం. ఇంకా ఆ పైన అనేక లోకాలు ఉన్నాయి, అంటే లోకాలు ఉన్నాయి, నేను చూసి చెప్పలేసుమా. మహానుభావులు దర్శించి మనకు వర్ణించి చాలా చాలా ఉపయోగకరంగా చాలా వాటిలో మనకి ఇచ్చిన సిద్ధాంతాలను బట్టి నేను చెప్తున్నమాట. సో ఆవల కూడా ఒక సైంటిస్ట్ చెప్పారు, దానికి గుర్తులేదు కానీ నాకు, మొత్తానికి ఆ విష్ణు ప్రపంచం ఏదైతే ఉందో ఆ పాల కడలిలో ఉన్న ఆ విష్ణు తత్వాన్ని దాటిన తర్వాత ఆ తర్వాత ఉండే దివ్య యోమము అది అసలు అచలమైనది, కదలనటువంటిది, చలనం లేనటువంటిది. ఆ అచల బ్రహ్మాన్ని మనం దర్శించాలి. ఆ అచల బ్రహ్మమే అసలైన దివ్య యోమము, అదే దివ్య ప్రకాశము, అదే దివ్య చైతన్యము. మన మాటలో చెప్పుకోవాలంటే కోటాను కోట్ల సూర్యుల కాంతి ప్రకాశము, లేదనుకుంటే ఆల్మైటీ, లేదంటే సర్వజ్ఞత్వము. సో ఇలాంటి మాటలు ఎన్నో ఉంటాయి. కాబట్టి ఈ లోకాలకు అతీతమైన బ్రహ్మతత్వాన్ని మనం దర్శించాలని చెప్పడమే ఇక్కడ లోకాతీత అనే నామానికి అర్థం. ఎప్పుడండి మనం ఇవన్నీ వదులుకొని మన ఈ ప్రపంచానుభూతి పోయి, వ్యవహారాలన్నీ పోయి, మన ప్రపంచంతో అనుసంధానం లేకుండా విశ్వశక్తితో ఎప్పుడైతే అనుసంధానం అవుతున్నామో, మన యొక్క స్థితి శాస్త్రాల స్థితి చేరినప్పుడు, ఆ విశ్వంతో అనుసంధానం అయినప్పుడు తద్వారా మనకు అలాంటి అనుభూతిని కలుగుతుంది అని చెప్పి మనం చాలా శ్లోకాల ద్వారా తెలుసుకున్నాం ఇప్పటి వరకు. ఇక గుణాతీత అంటే గుణాలు ఉన్నాయి మనకి, తమో గుణం, రజోగుణం, సాత్విక గుణం, శుద్ధ సాత్విక గుణం, నిర్గుణత్వం. సో ఈ నిర్గుణత్వంతో కూడా దాటి వెళ్ళిపోవాలి. గుణాతీత, గుణాలకు అతీతమైన స్థితి. సో సాధకుడు అనేవాడు ఎప్పుడు కూడా గుణాలకు అతీతంగా ఉండాలి. అంటే లోకాలకు అతీతం అంటే ఇందాక మనం చెప్పుకున్న లోకాలకు అతీతం అంటే ఈ యొక్క ప్రపంచాన్ని, ఈ యొక్క స్థితిగతులను వదిలేసి నీ యొక్క కైవల్య పదములో ఎప్పుడైతే ఉంటావో ఆ కైవల్య పదములో ఆ యొక్క బ్రహ్మతత్వంతో నువ్వు అనుసంధానం అయినప్పుడు లోకాతీతుడు అవుతావు. అలాగే ఈ గుణాలన్నింటినీ వదిలేసి ఈ యొక్క సత్వగుణం, తమగుణం, రజోగుణం అన్ని అలాగే వదిలేస్తాం, సాత్విక గుణానికి వచ్చేస్తాం మన సాధకులు అయిన తర్వాత. కానీ ఆ సాత్విక గుణములో కూడా శుద్ధ సాత్వికత ఉంది, ఆ శుద్ధ సాత్వికతలో కూడా నిర్గుణత్వం ఉంది. ఆ నిర్గుణము కూడా, అందుకే త్రైగుణ్య విషయ వేద అని చెప్పేసి అన్నారు భగవద్గీతలో. త్రైగుణ్య విషయ వేద, గుణాలంటే గుణాలకు అతీతంగా, అన్ని గుణాలంటే తమో గుణం, రజోగుణం, సత్వగుణం అని అక్కడ చెప్పారు. గుణాలకు అతీతమైన స్థితి ఏదైతే ఉందో ఆ గుణాతీత స్థితికి వెళ్ళాలి అని చెప్పడమే సాధకుడు గుణాలన్నిటినీ, నిర్గుణత్వం కూడా దాటిపోవాలన్నమాట. నిర్గుణత్వం కూడా దాటిపోయిందంటే ఏముంటుందండి, అది ఒక అనుభూతే, అదొక ఇప్పుడు అచల సిద్ధాంతం, అచలం అని ఇందా చెప్తున్నా. అచలం అంటే కదలనిది, ఉండు స్థితి, ఆ బీయింగ్ స్టేట్, అలా ఉండు స్థితి, అంతే. అక్కడ ఏముంటున్నామంటే ఒకసారి మీరే ప్రయత్నం చూసుకోండి. ఒక్క క్షణం అలా ఉండు స్థితి అన్నది ఇంకా అలా అంటే ఏముంటుందంటే ఏముండదు. ఆ అనుభూతి ఏదైతే అనుభూతి పొందుతాం, సో అలాంటి స్థితికి, ఆ గుణాతీత స్థితికి వెళ్ళమని చెప్తుంది. లోకాతీత, గుణాతీత, సర్వాతీత. ఇంకా లోకాలు దాటి వెళ్ళిపోయి గుణాలు దాటి వెళ్ళిపోయిన తర్వాత ఇంకేముందండి అనుకుంటాం. ఇంకా ఉన్నది అనేక సర్వాతీత అంటే ఇంకా ఆవల ఉన్నది ఏదైతే ఉందో అది కూడా దాటేయాలి అని చెప్తున్నారంట. ఏముందంటే మనకది మాటలతో చెప్పేదేం కాదు, అనుభూతి పరంగా వెళ్ళినప్పుడు కలిగిన ఆ స్థితి ఏదైతే ఉందో, ఆ ఉత్తమోత్తమైన స్థితి, ఆ బ్రహ్మ పదము దాటిన స్థితి ఏదైతే ఉందో దాన్ని కూడా దాటేయాలి అన్నదే చెప్తున్నారు. ఇక శమము, బ్రహ్మము, లోకాతీతము, గుణాతీతం అని చెప్పిన తర్వాత ఇంకేమీ లేదని అనుకుంటాం, ప్రశ్న ఉదయించవచ్చు. అయితే సర్వమునకు దైవము అతీతమైనది. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధులు పూర్తిగా అడిగినప్పుడు మాత్రమే ఆత్మ దర్శనం అవుతుందని సర్వాతీత అనే నామార్థం. అలాగే మనసు పరమ నిశ్చల స్థితిలో చేరినప్పుడు పరమ ప్రశాంతంగా ఉండుటకు ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం అన్ని అణిగిపోయిన స్థితి వస్తుంది. ఈ మనోస్థితినే శమము అన్నారు. విశ్వశక్తి నిరంతరము శమముతో ఉంటుంది కావున శమాత్మిక అనే నామాన్ని అలా కీర్తించారు. ఇందాక చెప్పుకున్నాం కదండి, అన్ని అతీతమైన స్థితి. మొత్తం గుణాలు ఆగిపోయింది, లోకాలు ఆగిపోయిన గుణాతీతులు, మనసు నిశ్చలం అయిపోయింది, పరమ నిశ్చలం, పరమ మౌనం, పరమ శుద్ధ మౌనం. అలా ఎప్పుడైతే ఉంటూ ఆ స్థితి ఉన్నదో ఆ స్థితి శమము, శమాత్మిక అని అన్నారు. ఈ స్థితికి మనం చేరవలెను. లోకాతీత, గుణాతీత, సర్వాతీత, శమాత్మిక అనే స్థితిని
పొందాలని చెప్పి ఈ నామంలో మనం చెప్తున్నారు అనమాట. 177వ శ్లోకం అండి. బంధూక కుసుమ ప్రఖ్య బాలాలీలా వినోదిని సుమంగళి సుఖకరి సువేషాఢ్య సువాసిని. సువేషాఢ్య సువాసిని. ఈ బంధూక కుసుము అంటే ఒక బంగారు రంగులతో కూడినది, బంగారు రంగుతో మెరిసిపోయేదాన్ని పుష్పం, అలాంటి పుష్పం అన్నారు. బంధూక కుసుమ ప్రఖ్య అంటే, కుసుమ అంటే పుష్పం, దేనితో అంటే బంగారంతో మెరిసిపోయే పుష్పం అని చెప్తున్నారు. ఏమిటా బంగారు పుష్పం? సాధకులు ఉత్తీర్ణులైనప్పుడు వారి శరీరం అంతా కూడా ఒక బంధూక పుష్పంలో మెరిసిపోతూ ఉంటుంది. బంధూక కుసుమ ప్రఖ్య అని దీనికి నామం. అంటే సాధకులు పసిపిల్లలు ఏ భావము లేని స్వచ్ఛమైన ప్రకాశమైన ముఖంలో ఎలా ఉంటుందో అలా బాలల వలె భావరహిత ముఖవచ్చస్తో వెలిగిపోయి ఉంటారని బాలా అని నామార్థం వచ్చింది. బంధూక కుసుమ ప్రఖ్య బాలా లీలా వినోదిని. స్వప్నంలో ఘటన వల్లే ప్రపంచమంతా కూడా మాయే, కల్పితమే. సకల జీవులను మాయకు లోను చేసి విశ్వజనని ఈ ప్రపంచం అంతా లీలగా ఆటగా సృజన చేసి వినోదిస్తుంది. కాబట్టి ఈ యొక్క వేదాలు అన్ని కూడా ఈ యొక్క విశ్వశక్తిని లీలా వినోదిని అని కీర్తించారనమాట. బంధూక కుసుమ ప్రఖ్య బాలా లీలా వినోదిని అంటే బంధూక అంటే ఆ యొక్క బంగారు వన్య కలిగిన మహానుభావులు ఎవరున్నారండి? ఇప్పుడు బాగా మనకు అర్థమయ్యేది మహావతార్ బాబాజీ. మీకు వచ్చేసి ఉండాలి వెంటనే మహావతార్ బాబాజీ. ఆయన ఎప్పుడు కూడా అంత కాంతి ఛాయలోనే ఉంటది కానీ ఆయన శరీరమే ఉండదు. అలా ఒక రూపంలో బంగారు వర్చస్సులో ఉంటారు. అలాంటి ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. సో మనకు కూడా సాధన చేస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్క దేవుడు వెనకాల ఫోటోల్లో మనం చూస్తున్నప్పుడు బంగారు ఆరా ఉంటుంది కదా, గోల్డెన్ ఆరా ఉంటుంది కదా. సో ఆ గోల్డెన్ ఆరాన్ని సంపాదించుకునే స్థాయికి ఎదగాలి సాధకుడు. ప్రతి ఒక్కరు కూడా మనకి ముందు కొంచెం బ్లూ ఇషో లేకపోతే ఎల్లో ఇషో తర్వాత లేదంటే గ్రీన్ ఇషో అలా కనపడుతూ ఉంటాయి. సో ఇవన్నీ ఎప్పుడు దాటుతాం? ఇందాక చెప్పుకున్న లోకాతీత, గుణాతీత, సర్వాతీత, సమాత్మిక అనే స్థితిలో ఎప్పుడైతే పొందుతున్నామో అప్పుడు ఇదంతా కూడా ఒక బంధూక కుసుమ ప్రఖ్య అంటే ఆ యొక్క బంగారు వర్ణముతో ఆ యొక్క సాధకుడు ఆ ముఖ వచ్చస్సు ప్రకాశిస్తూ ఉంటది. పసిబిడ్డ, అప్పుడే పుట్టిన బిడ్డ ఎలా ఉంటుందంటే స్వచ్ఛంగా ఉంటది. ఆ బిడ్డలో ఇంకే గుణాలు ఉండవు, ఏమి ఉండవు, ఏమీ తెలియని ఒక పుష్పం వలె అప్పుడే వికసించిన పుష్పం వలె ఆ పసిబిడ్డ ఎలా ఉంటాడో అలాగా ఆ యొక్క సాధకుడు ఆ బాల వలె ఉంటాడు అని. ఆ బాల వలె ఉండి లీలా వినోదిని ఇదంతా కూడా ఆ యొక్క శక్తి ఒక క్రీడగా ఒక ఆటగా చేసుకుంటుంది అనమాట లీలా వినోదిని అంటే. ఇక్కడ బాల అంటే మనకి భజగోవింద శ్లోకాల్లో చెప్పి బాలోన్మత్తవ అని చెప్పి, బాలోన్మత్తవ అది ఒక అవధూతకు సంబంధించిన స్థితి అండి. మనకి మీరు అవధూతలు ఎంతమందిని చూస్తారో తెలియదు కానీ ఒక అవధూత ఎలా ఉంటాడంటే ఎప్పుడు పిచ్చివాళ్ళైనా ఉంటాడు. ఒక పిచ్చివాడు ఒక బాలుడు ఒకటే సమానం. బాలుడికి ఏమీ తెలియదు, పసిబిడ్డ ఏమీ తెలియని వాడు ఎలా అయితే ఉంటాడో, ఏమీ తెలియని ఒక పుష్పంలాగా ఎలా ఉంటాడో బాలుడు, అదే విధంగా ఆ యొక్క ఆయన ఏమంటారు ఆయన్ని అవధూత అది బాలోన్మత్తవ రమతే బ్రహ్మ అంటే ఆ బ్రహ్మములో నిరంతరం ఆ బ్రహ్మస్థితిలో ఎవరైతే రమిస్తూ ఉంటారో ఆ బ్రహ్మములో రమించే స్థితిని బాలోన్మత్తవ అంటారు. అంటే ఒక పసిబిడ్డలాగా, అట్లాగే చూడటానికి పిచ్చివాళ్ళలా కూడా అనిపిస్తాడు. పిచ్చివాళ్ళగా అంటే చూడండి చాలా మంది మనకి అవధూతలు కూడా ఎలా ఉంటారంటే వాళ్ళు ఎప్పుడు తిడతారో తెలియదు, ఒక శుచి ఉండదు, ఒక శుభ్రత ఉండదు, ఎప్పుడు వాళ్ళు తిండి తినరు, ఆహారం తీసుకోరు, మహా అయితే తాగితే టీ తాగుతారు, టీ కూడా అది 2 గుక్కలు, లేదంటే సిగరెట్లు తాగుతారు. ఇదిగో మన సదానంద యోగి గారి గురించి తెలుసుకున్నాం కదండి. అట్లా చాలా మంది అవధూతులందరూ కూడా కేవలం సిగరెట్ గాని ఆ టీ నీళ్లు గాని తప్ప ఆహారం తీసుకోరు, శరీరం మీద ఏమి ఉండదు, ఎప్పుడు దిగంబర్లానే ఉంటారు, ఏ క్షణానికి ఏం చేస్తారో కూడా తెలియదు. వాళ్ళు చూడటానికి ఒక పిచ్చోళ్ళు అనిపిస్తారు కానీ వాళ్ళంతా ఉండేది ఎక్కడండి? అనంతమైన ఆ చైతన్యంలో రమిస్తూ ఉంటారండి. ఆ చైతన్యంలోనే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. మాకు ఇక్కడే ఒక ఆయన విజయవాడ పక్కనే మన కృష్ణాబారి దాటంగానే వెంకటాయపాలెం అని ఉందండి. ఆయన ఏమంటారంటే పోలయ్య తాత అంటారు. పోలయ్య తాత ఆయన ఒక
మాల మాల జాతికి చెందిన వారు అనమాట. ఆ ఊర్లో చివర ఉంటారు వాళ్ళు, నుంచి వాళ్ళందరూ చివరే ఉంటారు కదండి ఊళ్ళల్లోనూ. సో అలాగా ఆయన మరి ఎట్లా అయిందో ఏమో తెలియదు, ఆయన ఎప్పుడు అలా ఆ చిన్నప్పటి నుంచి ఆ స్థితిలోనే ఉండేవారంట. ఒకసారి ఆయన ఆ ఊళ్ళో ఆయన మీద బండి వెళ్ళిపోయిందంట, ఒక ఎడ్ల బండి, ఆ లోడు ఉన్న బండి ఆయన మీద వెళ్ళిపోతే ఈ చెయ్యి ఇరిగిపోయింది, కాలు ఇరిగిపోయింది. ఎవరు పట్టించుకోలేదు, ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు. తనంతట తానే రెండో రోజున లేచి తిరిగిస్తాడంట. ఇప్పటికే కొంచెం ఆ బెండ్ ఉంటది కాలు చేయకూడదు, కానీ ఏ హాస్పిటల్కి వెళ్ళలే, ఏం చేయలేదు. అలా ఆయన ఎప్పుడు కూడా దిగంబరంగా ఉంటాడు. ఎన్ని మహత్యాలు చూపించాడు ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ. ఊళ్ళో వాళ్ళు ఎప్పుడు నమ్మరు కదండి, ఎప్పుడు కూడా మనుషులు చుట్టూ ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క దైవత్వాన్ని, వాళ్ళ యొక్క తత్వాన్ని ఎవరు అర్థం చేసుకోలేరు. అందులో ఫ్యామిలీ మెంబర్స్ అస్సలు అర్థం చేసుకోరు, చుట్టూ ఉన్న ఆ ఊళ్ళో ఉన్న జనం కూడా అర్థం చేసుకోరు. ఎప్పుడు కూడా వాళ్ళ మీద ఒక రూమర్స్ వేస్తూనే ఉంటారు. బాబా ఉన్ననాడు కూడా అదే చెప్పుకున్నారు కదండి, బాబాని ఎన్ని ఇబ్బందులు పెట్టారు, ఇంకెంతమంది మహాతల్లులు ఉన్నారో అందరినీ కూడా అలాగే ఇబ్బందులు పెడుతూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ దైవం దర్శించే తత్వం లేదు వాళ్ళల్లో, తెలుసుకునే ఆ వికాసం లేదు. కానీ వాళ్ళ కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తారు మహానుభావులు, ఎంతో దూరాల నుంచి వస్తూ ఉంటారు. మరి ఏంటంటే అదిగో ఆత్మ సంబంధం, ఆత్మ కనెక్టివిటీ ఎక్కడో వెళ్తుంది. కొన్ని వేల యోజనాల దూరంలో ఉన్న వారు కూడా కనెక్ట్ అయిపోయి వచ్చేవాళ్ళు ఉన్నారు ఆ అవధూతల దగ్గరికి. సో ఇలాగా జరుగుతూ ఉంటది. అంటే ఎప్పుడు కూడా ఆ యొక్క బాలోన్మత్త స్థితి అంటే బాలల వలె ఉన్మత్త స్థితిలో ఆత్మలో రమిస్తూ ఉంటారండి. నా అనుభవంలో చెప్తాను, నా యొక్క ఎక్స్పీరియన్స్ ఈ యొక్క అవధూతల గురించి. నాకెందుకో చాలా కాలం, అంటే ఇప్పుడు కాదులేండి, ఒక 10 ఏళ్ల క్రితం, చాలా కాలం క్రితం బాగా కలవాలనిపించింది అవధూతల్ని కలవాలంటే వెళ్ళాలి కదా బయటికి. వాళ్ళు ఎక్కడుంటారు, వీధుల్లో ఉండరు, ఎక్కడో అడవిల్లో ఉంటారు, ఎక్కడుంటారో కూడా తెలియదు. అలాంటి చెట్ల కిందో, లేకపోతే రైల్వే స్టేషన్ లోనో, లేకపోతే ఎక్కడో పాడుపడ్డ మసీదులోనో, పాడుపడ్డ శ్మశానాల్లోనో ఉంటారండి. సో అలా కలవాలని అనిపించినప్పుడు నాకు కర్నూలు చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. కర్నూలు వెళ్ళి ఒక 10 రోజులు ఉండి చూసొద్దాం అని చెప్పి అనిపించింది. అనుకున్న ప్రకారం నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఒక వారం రోజులు ఉన్నానండి. రోజుకు ఒక చోటుకు వెళ్ళేదాన్ని. ఒక పిల్లాడు ఉండేవాడు, ఆ పిల్లాడిని తీసుకుని నేను తోడు పెట్టుకుని వెళ్ళేదాన్ని అనమాట. వెళుతూ చాలా మంది అవధూతలను కలిశాను. అక్కడ ఊళ్ళోనే ఉంటారు ఒక ఆయన, కర్నూలు ఊర్లోనే. ఆయన పేరు నీలకంఠ తాత. నా పుస్తకంలో కూడా రాసే దాని గురించి. నీలకంఠ తాత ఆయన ఎక్కడ వాడో ఏంటో తెలియదు. ఎప్పుడు కూడా ఆ టీ నీళ్లు తాగుతూ, అసలు ఎలా ఉంటారు, ఆ రూపం కూడా ఎలా ఉంటుందో తెలుసండి, పిచ్చోడే. ఆ కళ్ళు పుసులు కట్టేసి కారుకుంటూ ఈ తైల సంస్కారం జుట్టుతో, పిచ్చి జుట్టుతోటి, ఒక్కోసారి బట్టలు కూడా సరిగ్గా వేసుకోరు, దిగంబరంగా ఉంటారు. లేదంటే చినిగిపోయిన బట్టలు వేసుకుని మురికి బట్టలతో ఇలా ఉంటారు. లేదంటే వాళ్ళలో కూడా మరి తిండి కూడా ఏం తినరు కదండి, ఎప్పుడు కూడా దగ్గుతూ ఉంటారు, కళ్ళి వస్తూ ఉంటది లోపల నుంచి, ఇంతటి అలాంటి స్థితిలో ఉంటారు. చాలా మంది అలాగే ఉంటారు. సో ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళాను ఒక రోజున. ఆయన ముందు కలవాలంటే ఎక్కడెక్కడ ఉంటారో కూడా తెలియదు, ఈ క్షణం ఎక్కడ ఉంటారు, మరుక్షణం ఎక్కడ ఉంటారో కూడా తెలియదు, అసలు వాళ్ళు ఎత్తుకోవాలన్నమాట. సో అట్లా మొత్తానికి ఆ పిల్లోడి ద్వారా ఒకసారి వెళ్ళగానే చూసి, అప్పుడు ఉన్నారు మొత్తానికి అక్కడికి వచ్చి ఒక చెట్టు కింద కూర్చున్నారు ఆ ఊర్లో ఏదో ఒక ప్లేస్ లో. వెళ్ళి చూస్తూ ఉన్నాను అక్కడ. ఇంకా అప్పుడు దాకా పడుకుని ఏదో పిచ్చి చెట్టు తిడుతున్నారు, అందరు నేను తిడుతున్నారు, ఉమ్మేస్తున్నారు, కాంటించి ఉమ్మేస్తున్నారు, ఒక్కొక్కళ్ళు లేకపోతే ఒక్కొక్కళ్ళు తనేసి పడుకుంటున్నారు. ఇలా జరుగుతుంది అనమాట. నేను పక్కనే నుంచున్నాను, ఆ పిల్లాడు కూడా పక్కన వెళ్ళి, ఆ పిల్లాడికి కొంచెం చనువు ఎక్కువ ఆయన దగ్గర వెళ్ళి కాసేపు అయినాగా, నాన్న తాత అమ్మ వచ్చింది నీకోసం అక్కడి నుంచో అని చెప్పాడండి. వెంటనే ఆయన లేచిపోయారు. లేచి ఇలా అని పక్కన కూర్చోబెట్టుకున్నారు. కూర్చోబెట్టుకోలేదండి, అలా నన్ను చూసి గౌబా లేచేసి ఆ పక్కన ఆయన ఎప్పుడు కనిపెట్టుకునే ఒక మనుషులు ఉంటారు, ఎవరో మహాత్ములు ఉంటారు కదండి, మహాత్ముల్ని సేవ చేసుకునే మహాతండ్రులు. ఆ మహాతండ్రి ఎప్పుడు ఆయన పక్కనే ఉంటాడు. ఈ మార్చమన్నాడు, బట్టలు మార్చే అన్నాడు. వెంటనే గౌబా తీసేసి లోపల ఒక సంచులు ఆయన పక్కన ఎప్పుడు ఉంటాయి అనుకుంటా ఆ సేవకుడి దగ్గర. ఆ ఇస్త్రీ బట్టలు, తెల్లటి పట్టు మల్లెపూల్లా ఉన్నాయి, ఆ మల్లెపూలు లాంటి బట్టలు ధరించేసాడండి. అది తీసేసి అక్కడ కూర్చుని ఇలా అన్నారు నన్ను. సరే అని తీసుకెళ్లారు, పక్కన కూర్చున్నాను. పక్కన కూర్చున్న తర్వాత టీ అడిగారు. టీ మళ్ళీ ఆ పిల్లోడు వెళ్ళి టీ తీసుకొచ్చాడు. ఫస్ట్ టీ తీసుకురాగానే ఆ పిల్లోడు తీసుకొచ్చి ఇస్తే దానిలో ఇసురు కొట్టేశారు వద్దని. మళ్ళా రెండోసారి తీసుకొచ్చాడు. రెండోసారి తీసుకొస్తే వాడు ఇవ్వకుండా ఏం చేశాడు, నా చేతికి ఇచ్చాడు. అప్పుడు నాతో ఆయన టీ ఇస్తే తీసుకున్నారు. తీసుకున్న 2 సిప్ చేసి
తిరిగి మళ్ళీ ఎంత కప్పులు ఇచ్చేస్తారు నాకు. సరే నేను కూడా తాగాను అవి టీ. అయిపోయిందండి. ఆ తర్వాత కాసేపు కూర్చో అన్నారు, నా పక్కనే కూర్చోబెట్టుకున్నారు, తను పడుకున్నారు, దుప్పటి కప్పమన్నారు, దుప్పటి కప్పాను, అలాగే కూర్చోమన్నారు. ఏం మాటలు ఉండవు వాళ్ళ దగ్గర. అలాగే ఉన్నాను, ఒక అరగంట సేపు కూర్చున్నాను. తర్వాత తాత వెళ్ళొస్తామని చెప్పేసి ఆ కుర్రాడు అన్నాడు. ఇల్లు అన్నారు. అయిపోయిందండి. తర్వాత మళ్ళా సాయంత్రం కూడా చూద్దాం అనుకున్నా కానీ మళ్ళీ సాయంత్రం ఆ స్థలంలో లేడు, ఎక్కడికో వెళ్ళిపోయారు ఆయన. ఈ లోపల ఇంకా చాలా మందిని చూసి వచ్చాను. అది చూసి అయిపోయిన తర్వాత ఆ 10 రోజులు ఇంకో ఆయన ఎవరో ఉన్నారు. ఆయన కూడా అసలు వాళ్ళకి భాష కూడా రాదు, మన భాష కూడా. ఈయన తెలుగన్నా వచ్చు, ఆయనకి వాళ్ళ భాష కూడా రాదు. ఎప్పుడో తమిళియన్లో ఎవరో అతను. మరి అతను కుర్రాడే, 35 ఏళ్ళు ఉంటాడు. అతను ఎక్కడో ఇంకొక ఊర్లో ఎక్కడో ఉన్నాడు, ఒక 10 కిలోమీటర్ల లోపల. సో అతని దగ్గర కూడా వెళ్ళాను. అతను కూడా ఎక్కడుంటాడో కూడా తెలియదు, ఏ క్షణాలు ఎక్కడుంటా కూడా తెలియదు. అతను భోజనం కూడా చేయడు, పెద్ద టీలు అవి కూడా తాగడు, ఒక సిగరెట్ తాగుతాడు అనుకుంటా. అట్లా అందరూ అడగ ఊళ్ళో వాళ్ళందరినీ అడుక్కుంటూ లోపలికి వెళితే ఎక్కడున్నాడు తాత, ఎక్కడున్నాడు. ఆయన చిన్నాడే. మా నాన్నగారు ఎక్కడున్నారంటే ఏదో పాడుబడిన ఇల్లు ఏదో కడుతూ ఉన్న ఇల్లు ఆపేశారు. దానికి చుట్టూ రాళ్ళు పేర్చేసి ఇంత ఎత్తున ఉంటాయి రాళ్ళకి, వెళ్ళటానికి కూడా దారి లేదు. ఆ పైకి వెళ్ళిపోయి లోపల కూర్చుని ఉంటాడట. ఏమి ఉంటే అక్కడ ఉండొచ్చు అని చెప్పారు వాళ్ళు, ఊళ్ళో వాళ్ళు. సరే అని అంతా ఎత్తుక్కుంటే వీళ్ళు అక్కడికి వెళ్ళి అప్పుడు ఈ పిల్లాడే నాన్న అమ్మ వచ్చింది విజయవాడ నుంచి అని చెప్పేసి అంటే వెంటనే లేచి పైకి వచ్చారు. బయటకు వచ్చి ఎక్కడ ఇంత ఎత్తున రాళ్ళు పేర్చున్నాయి, ఊరికి ఒకదాని మీద ఒకటి. దానిలో నుంచి అలా వచ్చారో తప్పన బయటకు వచ్చేసారు. వచ్చి ఏంటి ఊరికే చూసారు అలాగా. నేను ఏం మాట్లాడదు, తను ఏం మాట్లాడదు, అలా నుంచున్నారు. ఒక 1 గంట సేపు ఆయనతో స్పెండ్ చేసి ఫోటోలు కావాలని అడిగితే ఫోటో దిగాను. తర్వాత ఒక 5 రూపాయలు కాయిన్ నా చేతిలో పెట్టారు. ఏదో రాసి ఇచ్చారండి, ఒక 2 పదాలు ఏయో ఇచ్చారు. ఆ పదాలు ఏంటో కూడా అర్థం కాలేదు. అలా అయింది. సరే ఇవన్నీ చూసుకుని తిరిగి ఇంటికి వచ్చేసానండి. 10 రోజులు అయిన తర్వాత వారం రోజు తిరిగి ఇంటికి వచ్చినాక ఒక ఇంచుమించు ఒక 10 రోజులకో ఒక వారం రోజులకో నేను ఇంట్లో వంట చేసుకుంటుంటే ఒక ఆయన సరిగ్గా ఉదయం 10 గంటల ఆ ప్రాంతంలో ఒక అతను పైకి వచ్చేసాడు. ఎలా ఉన్నారంటే తైల సంస్కారం లేదు, చింపిరి బట్టలు, చినిగిపోయిన చొక్కాలు అన్ని, ఏంటి బెజ్జాలు పడిపోయిన చొక్కాలు. ఈ ప్యాంట్ ఒకటేమో పైకి ఒకటేమో సగం దాకా మడిచిపెట్టింది, ఒకటేమో కింద దాకా ఉంది. ఎలా ఉన్నాడు ఇక పిచ్చోడే, ఇంక అంతకంటే చెప్పడానికి వీల్లేదు. ఆయన చూస్తూ ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారంటే ధ్యానం కావాలని అడిగాడు. ధ్యానమా, ఎక్కడి నుంచి వచ్చారంటే కర్నూలు నుంచి వచ్చానండి. కర్నూలు నుంచి ఇక్కడ దాకా రావడం ఎందుకు, కర్నూలులోనే పెద్ద రఘునాథ్ థియేటర్ దగ్గర మాకు పెద్ద పిరమిడ్ ఉంది, చక్కగా అక్కడికి వెళ్తే వాళ్ళు చెప్తారు కదా గురువులు, ఎందుకు ఎంత దూరం వచ్చారంటే అని ఏం మాట్లాడి ఇక్కడ నేర్చుకోవాలని వచ్చాను అన్నాడు. సరే అయితే కూర్చో, అయితే నేను పని మీద ఉన్నాను, ఒక 5 నిమిషాలు కూర్చుంటే చెప్తాను, లేదంటే సాయంత్రం రా అని చెప్పేసి అన్నాను. అంటూనే సర్లే అంటూ వెళ్ళిపోయారు. కానీ నాకు అతను చూస్తుంటే ఆ కళ్ళు ఉన్నాయండి, మెరుపు తీగలు మెరుపులు మెరుస్తున్నట్టు ఉన్నాయి ఆ కళ్ళను చూస్తుంటే. ఒక రకమైన భయమో వేసింది, ఎందుకంటే చూస్తానికో వాతావరణం ఇలా ఉంది, కళ్ళు మెరుస్తున్నాయి. ఒక భయం ఉంది, ఎవరో ఏంటో తెలియటం లేదు. అనుకుంటూనే ఉన్నాను, సర్లే వస్తా, సాయంత్రం వస్తానని చెప్పి దిక్కుంటే వెళ్ళిపోయాడు మెట్లు. నేను ఆ మెట్లు చివరి వరకు దిగే వరకు నేను చూస్తూనే ఉన్నా, నా కళ్ళల్లో ఆయన చూస్తూనే ఉన్నాడు. ఆ మెట్లు ఒక అంతస్తు దిగి కిందకి వెళ్ళిపోయాడు. నేను వచ్చేసాను. ఇక వెనక్కి వచ్చి నాకు నేను ఏ పని చేస్తున్నా ఆ చూపులు ఆ కరెంటు తెగల్లాగా నాకు తగులుతూ ఉన్నాయి. ఏంటిది, ఎవరు ఇతను అని చెప్పేసి అని నాకు తట్టలేదండి ఎంతసేపును. మొత్తానికి ఎవరో ఇతను, కానీ నేను భయపడ్డాను, అలా గుర్తించలేదు అన్న విషయం నాకు అర్థమైంది. సాయంత్రానికి ఆ కర్నూలులో ఒక మాస్టర్ గారు ఉన్నారండి, ఆయన మన పిరమిడ్ మాస్టర్, చాలా సీనియర్ మాస్టర్, చాలా మంచి తాడే మాస్టర్, ఆయన గుణాకర్ గారు అంటారు. సాయంత్రం ఎందుకో ఫోన్ చేశాడు ఆయన. ఫోన్ చేసి అన్ని తర్వాత ఆయనతో మాట్లాడి నాతో మాట్లాడినాక, సార్ ఏంటి ఇలా అనిపించింది సార్ అని అంటే, ఏంటి మేడం ఇంకా గుర్తుపట్టలేదా మీరు, నీలకంఠ తాత మీ దగ్గరకు వచ్చాడు చూడటానికని, మిమ్మల్ని కలవటానికి అని. అప్పుడు ఆ రోజే వెళ్ళిపోయారంట, ఆయన పరమపదించారంట, దేహాన్ని వదిలేస్తారంట. దేహాన్ని వదిలేసిన తర్వాత మిమ్మల్ని చూడటానికి మీ దగ్గరకు వచ్చారు ఆయన, మీరు గుర్తుపట్టలేదు అని ఆయన చెప్పాడండి. ఒళ్ళు గగురు పొడిచింది అంత. అంటే కానీ ఏదో తెలుస్తోంది, కానీ చూడండి మన మానవ ప్రపంచంలో మనం ఎలా ఉంటామంటే, ఎదురుగుండా దేవుడు ప్రత్యక్షమైనా మనం గుర్తించలేమండి. దేవుడు అనుకుంటాం, సాక్షాత్కారం కావాలనుకుంటాం, నిజంగా దేవుడు వస్తే గుర్తిస్తామా, గుర్తించలేము. అది అలాగ ఉంటది అనమాట. ఎందుకంటే మనం ఈ భావాలు ఇరుక్కుపోయి ఉంటాం, అవునో కాదో అని సంశయాత్మకమైన అనుమానాలు ఉంటాయి. సో ఇలాంటి స్థితుల్లో మనం ఉన్నప్పుడు అది అలా గుర్తించడం అనేది జరగదు, అయిపోయిన తర్వాత జరుగుద్ది. ఈ మధ్యనే ముళ్ళ కిరీటం అనే పుస్తకం వచ్చింది, తపస్వి మహారాజు యోగిది.
ఈ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది. ఆయన కూడా అంతే ఎన్ని ప్రత్యక్ష దర్శనాలు ఉంటాయి. దేవుడు వచ్చి మాట్లాడతాడు, కృష్ణుడు వచ్చి మాట్లాడతాడు, కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన గుర్తిస్తాడు. ఇలా ఉంటాయండి మానవుల యొక్క, అంటే ఉంటూనే ఉంటాం కానీ ఎదురుగుండా వచ్చినా కూడా గుర్తించలేని దౌర్భాగ్య స్థితిలో ఉంటాం. ఎందుకంటే అది మన యొక్క ఇది. సో ఆ యొక్క సర్వాతీతమైన స్థితిని దర్శించాలంటే మనలో కూడా ఎంతో అది మమేకమైనప్పుడే కలుగుతుంది. ఈ ప్రాపంచిక విషయవాసంలో ఉన్నప్పుడు ఇలాగే అనుమానాలు వస్తాయి. కాబట్టి ఈ అవధూతలు ఎలా ఉంటారంటే, బాల అంటే ఆ బాలోన్మత్త స్థితిలో ఎల్లప్పుడూ ఆత్మతో రమిస్తూ ఉంటారు. ఇట్లాంటి ఎంతో మంది అవధూతలు కలిసామంటే ఎన్నో అనుభవాలు ఆ యొక్క అవధూతలతోటి. అది పూర్తిగా వాళ్ళు నా చిన్నప్పటి నుంచి చూశాను, కానీ అప్పుడు తెలిసేది కాదు నాకు. మా ఊర్లో కూడా ఉండేవారు, కానీ అది వాళ్ళు ఆ యొక్క ఆత్మస్థితిలో ఉంటున్నారు అనే విషయం పిచ్చోళ్ళు అని అనుకున్నా. అందరిలాగా నేను కూడా అప్పుడు అనుకున్నా. తర్వాత కానీ ఈ జ్ఞానం వచ్చినా కానీ వాళ్ళు కొంతమందిని అవధూతలు చూడంగానే ఎలా ఉంటారు అన్నది ఆ కళ్ళ లోపల తేజస్సు తెలిసి ఇప్పుడు కాస్తంత ఆయన కొద్దిగానే గుర్తించగలుగుతున్నాం, లేకపోతే అది కూడా గుర్తించలేం. సో ఇదండి బాలోన అంటే ఎల్లప్పుడూ ఆ యొక్క బాల లీల వినోదిని. బాల అంటే ఎల్లప్పుడూ ఆ విషయం ఆ యొక్క ఆత్మస్థితిలో రమిస్తూ ఉంటారు. వారికి ఇంకేది తెలియదు, పూర్తిగా ఆ చైతన్యంతో మమేకమైన స్థితిలో ఉంటారు. అందుకే మనం వారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనలో కర్మలు ఉంటాయి కదండి. ఆ కర్మల వల్ల ఏం చేస్తారంటే కొంతమంది బాగా కొడతారండి, తిడతారండి, తంతారండి. ఎక్కడ చాలా మందిని అదే జరుగుద్ది. ఎందుకంటే వాళ్ళ కర్మలు నశించడానికి అక్కడ చేసే ఆ దైవం చేసే పని తప్ప అక్కడ ఏమీ లేదు ఆయనకి. ఎదురుగుండా వెళ్ళిన వాళ్ళు ఎవరినైనా సరే తన్నేస్తా ఉంటారు. కాలుతో పిచ్చి తన్నులు తన్నాడు ఆయన ఆ రోజైతే. అట్లా ఇక్కడ అగ్నిబాబా అని మాకు దగ్గర ఉన్నారు, ఇక్కడే మాకు గుంటూరు దగ్గర, ఇక్కడ పోలయ్య తాత. ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే పిచ్చిగా కొట్టేస్తారండి. ఏంటంటే వాళ్ళలో ఉన్న కర్మలు నశించడానికి, వాళ్ళు చేసే కర్మలు ఏదైతే ఉన్నాయో దాన్ని నశింప చేయడానికి అలా చేస్తా ఉంటారు. కొంతమందిని కామ్గానే ఉంటారు. ఇప్పుడు ఆయన దగ్గర అంతసేపు కూర్చోబెట్టుకున్నాడు అంటే అది. అక్కడ కూడా ఇంకో ఆయన దగ్గరికి వెళ్ళానంటే అసలు ఎవరికి అంతసేపు ఉండడమ్మా, ఫోటో అనేది ఆయన దగ్గర లేదు ఇంతవరకు, వాళ్ళకి ఎవరికి తెలియదు. నేను ఫోటో తీసుకున్న తర్వాత ఆ ఊరు వారికి పంపించాను. అట్లా ఏమో ఎవరెవరికి అంటే ఆ కనెక్షన్ ఏదైతే ఉందో అక్కడ నిలబెడుతుంది ఆ చైతన్యం. ఇదండి అలా స్థితిలో ఉంటాయి. సో ఈ బాల అంటే అది మన భజగోంద శ్లోకంలో కూడా దీని గురించి చాలా చక్కగా వివరణ వస్తుంది. ఒక శ్లోకం ఉంది అలాగా. బాల లీలా వినోదిని. లీలా వినోదిని అంటే సకల స్వప్నంలోని ఘటనల వలె ప్రపంచమును కూడా మాయా కల్పితమే. సకల జీవులు మాయకు లోను చేసి విశ్వజనని ఈ ప్రపంచమును లీలగా ఆటగా సృజన చేసి వినోదిస్తుందని లీలా వినోదిని అనే నామంతో కీర్తించారు. లీలా వినోదిని అని చెప్పి నిన్న మీకు శ్రీరామకృష్ణ పరమహంస కథ ఒకటి చెప్పానండి. మాయను జయించాలంటే ఎలా ఉంటుంది అని. మాయను జయించాలంటే మాయను ఎలా తెలుసుకోవాలని రామకృష్ణ పరమహంసకి ఆలోచన కలిగినప్పుడు ఆ మాయాదేవి ఎలా వచ్చిందో అనేది నిన్న క్లాస్ లో చెప్పుకున్నాం. ఒక నది దగ్గరకు వస్తూ ఉంటేనే ఆయనకు ఆ సంకల్పం కలిగింది. నదిలో నుంచి ఒక బుడగలాగా వచ్చేసి ఆ బుడగ నుంచి తను ఒక స్త్రీ రూపం దాల్చి ఆ స్త్రీ రూపం అప్పటికప్పుడు ఒక బిడ్డ దాల్చేసుకుని ఆ బిడ్డతో ఆడుకుంటూ పాడుకుంటూ అన్ని చేస్తూ కాసేపు ఆడుకుని అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికో వెళ్ళి పెద్ద కత్తి తెచ్చి ఆ బిడ్డను ముక్కలుగా కోసేసి ఆ ముక్కలను తానే మింగేసేసి తర్వాత మళ్ళీ మాయమైపోద్ది. అప్పుడు మాయమైపోతే ఒక ఊరకంట రామకృష్ణ పరమహంసను చూసి మాయ అంటే ఇదే అని చెప్పేసి ఒక లుక్ వేసి ఆవిడికి ఆయనతోటి వెళ్ళిపోతుంది అనమాట. ఇట్లా ఉంటాయి మాయా ప్రపంచం. అంటే మనం ఇలా దానిలో కూరుకుపోయి ఉంటాం. అలాగే మనకి ప్రపంచాలు మనకి కనపడే ప్రపంచం అని ఇన్నిసార్లు చెప్పుకుంటున్నాం కదండి. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తారు. దీనిలోనే మనకి కళలు వస్తూ ఉంటాయి. ఒక రాజు ఉన్నాడండి. ఆ రాజు లేకపోతే మామూలు మామూలుడు ఒక ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళకి పిల్లలు లేరు. చాలా కాలం పిల్లల కోసం ఎంతో తపస్సు యజ్ఞాలు యాగాలు అన్ని చేశాడు, కానీ అవ్వలేదు, వదిలేశాడు. తర్వాత కొన్ని 8 ఏళ్లకు తర్వాత మొత్తం దైవ సంకల్పం అని ఒక బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డ పుట్టాడు అనమాట. ఆ బిడ్డకి ఆయుష్ ఎక్కువ అంటే ఎక్కువ కాలం ఉండడు. సరే అతనికి ఒక 8 ఏళ్ళు 9 ఏళ్ళు పెరిగేటప్పటికి అతనికి ఒక రోగగ్రస్తుడు అవుతాడు. రోగగ్రస్తుడైతే ఎప్పటికో లేక పుట్టిన బిడ్డ ఆ పిల్లాడు రోగగ్రస్తుడై చనిపోవడానికి సిద్ధంగా ఉంటే ఆ తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుంది? అలాగా అనిపిస్తుంది. సరే ఏం చేస్తారు, తప్పదు కదా. ఆయనకి ఆ రాజుకు ఒక రోజు ఆ రాత్రి కళ వస్తుందంటండి. ఆ కళలో ఏంటో తెలుసా అండి, ఆయనకి
మంచి మంచి కళ. తనకు ఒక 12 మంది పిల్లలు కలిగారని, పెద్ద రాజ్యం ఉందని, పెద్ద భోగాలన్నీ ఉన్నాయి, అన్ని చాలా బాగున్నాయి, అడుగడుగున చక్కగా అన్ని సౌకర్యాలతో చాలా సుఖవంతంగా ఉన్నారు. ఈ 12 మంది పిల్లలు కూడా ఎంతో ప్రేమతో తండ్రిని బాగా చూస్తున్నారు. తల్లిదండ్రులు ఆనందంగా ఆ పిల్లలతో కాలక్షేపం చేస్తున్నారు. పిల్లలు కూడా చాలా బుద్ధిమంతులు. ఇంత ఆనందమైన పరిస్థితుల్లో కలగంటున్నాడండి. ఆ తర్వాత ఎక్కడో చిన్న మూలిగ వినిపించింది. ఏంటా అని చెప్పి ఆ కళ నుంచి బయటకు వచ్చాడు. బయటికి రాగానే ఇక్కడ ఈ బిడ్డ చనిపోయి ఉన్నాడు. ఆ తల్లి ఏడుస్తుంది ఆ బిడ్డను చూసి. అప్పుడు ఆయనకి అనిపిస్తా, ఆ రాజు లేకపోతే ఆయనకి అనిపిస్తారన్నమాట, అంటే నేను ఇప్పుడు కన్న కళని నేను నిజమనాలా, ఈ కళ నిజమనాలా, ఇది ఏది నిజము ఏది అని చెప్పి ఒక వెర్రి నవ్వు నవ్వుతాడంట. ఒక పిచ్చి నవ్వు వచ్చేస్తా ఆయనకి. ఎందుకు ఇంత బిడ్డ చనిపోతే ఏంటలా పిచ్చి నవ్వు నవ్వుతారని చెప్పేసి ఆ భార్య చుట్టుపక్కల వాళ్ళు అడుగుతారు. అప్పుడు చెప్తాడనమాట, నేను ఇప్పుడు దాకా ఒక అద్భుతమైన కళలో ఉన్నాను, 12 మంది పిల్లలతో ఎంతో హాయిగా ఆనందంగా జీవిస్తున్నాను, అది కళ అనుకోవాలా, ఇదిగో రాగానే ఇదిగో ఈ పిల్లాడు పోయాడని దీనికి ఆడవనా దానికి నవ్వనా, ఏది సత్యము ఏది అసత్యము అని చెప్పి అతనికి ఒక పొర తొలుగుద్ది. పుట్టడం పెరగడం చావడం అనేది సహజమే. కాబట్టి ఇదంతా కళలో కలిగిన ఆ కళ ఎలా ఉంటుందో ఈ నిజ జీవితంలో ఇది కూడా ఒక కళే. అది కళలో వాస్తవమని నమ్మి చాలా అద్భుతంగా ఉన్నాం కదండి. చూడండి మీరు, మన కళలో ఎంత చక్కగా మనం దానిలో లీనమైపోయి భయంకరమైన కళ అయినా లీనమైపోతాం, ఆనందకరమైన కళ అయినా లీనమైపోతాం. ఆ లీనమైపోయి అదే కళ అదే నిజమని భావిస్తాం. కళలో వాస్తవంగా గ్రహించండి, అది ఎంత సత్యమో బయటకు వచ్చిన తర్వాత ఈ ప్రపంచం కూడా అంతే సత్యము. ఇది కళ అనగానే ఆ కళ ఎలా తేలిపోతుందో ఇది కూడా భ్రమే. ఈ ప్రపంచం కూడా భ్రమే, ఇది మాయా ప్రపంచమే, మిథ్యా ప్రపంచమే, ఇది కూడా కళ లాంటిదే. అది ఎంత సత్యమో ఇది అంతే సత్యం అన్న విషయం మనకు బాగా గుర్తెరిగితే బాగుంటుంది. అది అంటే అంత చెప్పినంత తేలికేం కాదు విషయాలు, కానీ కథ రూపంగా తెలిసినప్పుడు కళలో మనం ఏదైతే సత్యమని భావిస్తున్నామో ఈ కనపడే సత్యము, ఇప్పుడు ఉన్న మన జీవన విధానము, ఇప్పుడు ఉన్న ఈ జీవితంలో ఎన్ని వస్తున్నాయి, ఎన్ని ఒడిదుడుకులు వస్తున్నాయి, ఎన్ని కష్టాలు వస్తున్నాయి, ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి, కానీ ఈ ఇబ్బందులు మన ఇబ్బందులు కానీ అది కళ ఎంత తేలికగా తీసుకున్నాం, ఇది అంత తేలిగ్గా తీసుకోవట్లేదుగా, ఇది బరువుగా భావిస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఈ జ్ఞానం అనేది మనకి ఇక్కడ మనం అప్లై చేస్తుంటే ఈ కనపడే ఈదులాట కూడా ఇప్పుడు మనం చేసే ఈ జీవన విధానం కూడా కళలాగా అనిపిస్తుంది, కళలాగా తేలిగ్గా తీసుకోవచ్చు అన్న విషయాన్ని చక్కగా ఆ యొక్క రామకృష్ణ పుస్తకంలో అనుకుంటా కథ ఇది. సో ఇలాగంట, అంటే కళలో జరిగే ప్రపంచం ఎంత సత్యమో మన ఇళ్లలో జరిగే ఈ జీవితం కూడా అంతే సత్యము. అది కళ ఎలా మాయమైపోతుంది, ఇది కూడా అంతే మాయమైపోతుంది అన్నది తెలుసుకోవాల్సిన విషయం అండి. అది ఈ యొక్క లీలా వినోదిని అంటే ఇదంతా కూడా ఒక కళలాగా తన నుండి ఆవిర్భవింపచేసింది, ఆడుకుంది, ఆట ఆడింది, చేసింది, అన్ని అయిపోయి మళ్ళీ ఏమైపోతుంది. అంతే మనం కూడా అలాగే ఉండాలి. మనం కళలో ఎలా అనుభవించాం అదే అంత సత్యం, ఇది అంతే సత్యం అన్న తేలిగ్గా తీసుకునే తత్వానికి ఎదగాలి. అందుకే ఇందాక మనం చెప్పుకున్న చెడు పనికి చెడు, మంచి పనికి మంచి, అన్ని చర్యకి ప్రతి చర్య జరుగుతుందని చెప్పేసి కింద శ్లోకంలో చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ ఆ అవగాహన ఉండాలి, ఆ జ్ఞానం ఉండాలి. దానిలో మనం మమేకమైనప్పుడు మనకు ఆ యొక్క అనుభూతుల్ని దాటగలము అన్న విషయం తెలియజేస్తుంది. ప్రతి ఒక్కరూ మానవుని పాప పుణ్య కర్మలన్నిటికీ తగిన ఫలితములను అనుభవపూర్వకంగా అందిస్తూ అందరినీ జ్ఞానవంతులుగా మోక్షగాములుగా మంగళమును కలుగు చేస్తుంది. కావున విశ్వశక్తిని సుమంగళి సుఖకరి అని కీర్తించారు. సుమంగళి సుఖకరి సువేషాఢ్య సువాసిని కదండి. సుఖకరి సుమంగళి అంటే మానవులు వారు చేసిన పనులకి మంచి పనులకి మంచి, చెడు పనులకు చెడు, అన్నిటికీ అర్థవంతంగా వారు చేసిన పనులకు సమానంగా చక్కగా ఫలితాలు ఇస్తూ వాళ్ళందరిని ఆనందంగా ఉంచుతూ, సుఖకరంగా ఉంచుతూ, మంగళకరంగా భావిస్తూ ఆ యొక్క పనులు చేస్తుంది. కాబట్టి ఆ యొక్క విశ్వశక్తిని సుమంగళి సుఖకరి అని ఇచ్చారు. ప్రతి ఒక్క మానవునికి వారి పుణ్యములకు తగినట్లుగా, వాళ్ళు చూడండి అందరికీ ఒకేలా కాదు కదండి, వారి పుణ్యములకు తగినట్టుగా, వారి చేతలకు తగినట్లుగా, వారి చర్యలకు తగినట్లుగా ఫలితాలు ఇస్తూ, జ్ఞానాన్ని కలిగజేస్తూ, ఆనందాన్ని ఇస్తూ, సుఖాన్ని ఇస్తూ, మంగళకరమైన విశేషాలు ఇస్తుంది. కాబట్టి సుఖకరి సువేష్ అని నామానికి కీర్తించారు. ఇలాగా ఆ నామానికి అర్థం సుమికి సుఖకరి అని. అలాగే సువేషాఢ్య సువాసిని. సువేషాఢ్య ఇక్కడ చూడండి, సువేషాఢ్య అంటే సువేషాఢ్య అంటే మంచి వేషమను, అంటే వేషం చక్కగా మనం వేషం ధరిస్తా ఉందండి. ఉన్నంతలో చక్కగా ఉండాలని అనుకుంటాం కదా, మహారాజు వేషం ధరిస్తే ఎంత దర్పంగా ఉంటుంది. ఎవరికి ఉన్న స్థాయిలో వాళ్ళు అలా వేషం ధరిస్తాం.
ఇక్కడ వేషం అంటే ఏమిటి అన్నది మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అనేక జన్మల అంటే సువేషాఢ్య అంటే ఆత్మకు శరీరమే. ఇప్పుడు ఈ శరీరమే ఆత్మకు సువేషం, వేషం అంటే ఇది ఉంటే ఈ పదార్థం ఉంటేనే కదా లోపల ఆత్మ ఉంది, ఇది లేకపోతే లేదు. కాబట్టి ఆత్మకు వేషం ఏంటి? ఈ శరీరము. సువేషాఢ్య, సువేషాఢ్య అంటే ఈ శరీరం ధరించిన ఆత్మ అన్నది ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోవాలి. కాబట్టి అనేక జన్మల పుణ్యకర్మల ఫలితంగా యోగం అనే పరమ పవిత్రమైన కార్యాన్ని ఆచరించుటకు పుణ్యప్రదమైన శరీరం అనగా, పుణ్యప్రదమైన శరీరం అంటే ఇది ఈ వేషం, ఈ శరీరం అనగా సువేషం లభించిందని, ఈ వేషమును అంటే ఈ శరీరాన్ని పవిత్రంగా కాపాడుకుంటూ సాధన పరిపక్వతకు సాధించాలని సువేషాఢ్యానామార్థము. కాబట్టి ఈ సువేషం అయిన పుణ్యప్రదమైన శరీరంలో మంచి సాధన వల్ల ఆత్మజ్ఞానం వికసిస్తుందని, సుజ్ఞానం ప్రతిష్ఠితమవుతుందని సువాసిని అనే నామార్థం. సువాసిని పూజ, సువాసిని వచ్చిన ప్రీతి మానసాన్ని తర్వాత వస్తుంది తర్వాత నామంలో. కాబట్టి సువాసిని అంటే సువేషాఢ్య అంటే చక్కటి ఆకారము కలిగినటువంటిది, చక్కటి ఆహార్యము కలిగినటువంటిది. ఏమిటి? ఆత్మకి ఆహార్యం అంటే ఆహార్యం వినోదం ఏంటంటే ఆత్మకి శరీరమే ఆహార్యం అంటే సువేషాఢ్య, శరీరం అని చక్కగా ధరించి ఉన్నది ఏదండి? ఆత్మ. అందుకని సువేషాఢ్య అన్నారు, వేషాన్ని ధరించడం. ఆ వేషం ఏది ధరించిందని? ఆత్మ ఈ శరీరాన్ని ధరించింది. అలాంటి శరీరాన్ని ధరించిన ఆత్మని ఇది ఎంత చక్కగా మనం చూసుకోవాలండి? చక్కటి ఆహారంతో, చక్కగా సాధనతోటి, చక్కగా పవిత్రంగా, శుద్ధమైన ఆలోచనతో, శుద్ధమైన సత్ప్రవర్తనతో, వినయంతో, విధేయతలతో చక్కగా ఈ వేషాన్ని, ఈ శరీరాన్ని కాపాడుకోవాలి అని చెప్పటమే ఈ యొక్క సువేషాఢ్య అనే నామానికి అర్థము. ఇదండి సువేషాఢ్య సువాసిని. సువాసిని అంటే ఈ వేషం వలన ఈ పుణ్యప్రదమైన మరి ఈ మానవ జన్మ రావాలంటే మనకి ఎన్నోసార్లు చెప్పుకున్నాం, మానవ జన్మ రావాలంటే ఎంతో కష్టమైంది. అనేక జన్మల పర్యంతమే మానవ జన్మగా అవతరిస్తామని చెప్పుకున్నారు. ఈ మానవ జన్మ ఈ భూమి మీదకి ఈ జన్మ తీసుకోవడానికి కూడా కొన్ని లైన్లు కట్టుంటారు మహానుభావులు. ఎందుకంటే ఇలాంటి అనుభూతిని, ఇలాంటి ఆనందాన్ని పొందే యొక్క స్థలము భూలోకమే. అంటే శరీరము ద్వారా ఆనందాన్ని, అనుభూతుల్ని పొందే చక్కటి శుభప్రదమైన పీఠం ఏదంటే, శుభప్రదమైన నివాస స్థలం ఏదంటే భూలోకమే. అంటే మిగతా లోకాలన్నీ వేరువేరుగా ఉంటాయి, కానీ ఇది ఈ భూలోకంలో మాత్రం అనుభూతి చెందడానికి, శరీరం ద్వారా అనుభూతి పొంది, అనుభవం ద్వారా, అనుభూతి ద్వారా అనేక విషయాలు మనం పొందడానికి సరైన స్థలము భూలోకమే. అందుకని ఇక్కడ రావడానికి అనేక మంది మాస్టర్లు ఎదురు చూస్తూ ఉంటారు జన్మ తీసుకోవడానికి. కాబట్టి ఆ యొక్క ఇంతటి చక్కటి పవిత్రమైన ఈ శరీరంతో తీసుకున్న ఈ జన్మను మనం సార్థకం చేసుకోవాలన్నది సువాసిని అనే నామానికి అర్థం. ధ్యానం చేద్దాం మిత్రులారా. ఇప్పటి వరకు విన్న విషయాన్ని చాలా చక్కగా ఆకలింపు చేసుకుని ఒక్కసారి రిమైండ్ చేసుకుని మీ సబ్ కాన్షియస్ మైండ్ లోకి పంపించేయండి. అలా రిమైండ్ చేసుకుని వదిలేయండి. ప్రశాంతంగా ఎలాంటి ఆలోచన లేకుండా హాయిగా ప్రశాంతంగా కూర్చోండి. ఏ థాట్స్ వద్దు, ఏ ఆలోచనలు వద్దు. మనలో జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండండి. కేవలం శ్వాస గమనింపే ధ్యాన సాధన. సరళమైంది, సహజమైంది, తేలికైంది, శక్తివంతమైంది, ప్రశాంతమైనది, అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చేది ఆ యొక్క సరళ రాజ యోగ మార్గాన్ని మనం అవలంబిస్తున్నాం. సహజమైన రాజయోగ ప్రక్రియ కేవలం శ్వాసపై ధ్యాస. శ్వాస గమనింపే మనం చేయవలసిందల్లా. శ్వాసతో కూడి ఉండటమే మనం చేయవలసింది. శ్వాసను గమనిస్తూ ఉంటే నెమ్మదిగా మన యొక్క శ్వాస చిన్నదవుతూ భ్రూమధ్యములో స్థితమవుతుంది. ఆ యొక్క భ్రూమధ్యములో స్థితమైనప్పుడు ఆలోచన రహిత స్థితి సంభవిస్తుంది, మనోశూన్యత ఏర్పడుతుంది. యోగ చిత్త వృత్తి నిరోధ అన్నారు పతంజలి మహర్షి. యోగం అనగా చిత్తములోని వృత్తులన్నీ రహితమైన స్థితియే, మనోశూన్యతే, భావరహిత స్థితియే. ఆ యొక్క స్థితిలో శూన్యమైనప్పుడు, మనసు శూన్యమైనప్పుడు అద్భుతమైన విశ్వమయ ప్రాణశక్తి మనలోనికి ఆవాహన చేస్తుంది. తద్వారా శరీరం అంతటా ఆ యొక్క శక్తి ప్రవాహం జరిగి నాడీ మండలాన్ని శుద్ధి చేస్తుంది. నాడీ మండల శుద్ధి ద్వారా సంపూర్ణ ఆరోగ్యము, మానసిక ప్రశాంతత పొందుతాము. ఇది ప్రాథమికంగా ప్రతి ఒక్కరికి జరిగే అత్యంత అద్భుతమైన లాభము. ఇలా నిరంతర ధ్యాన సాధన ద్వారా మన యొక్క ఆధ్యాత్మిక అనుభవాల పరంపర కూడా మనకు అనుభూతి చెందుతాము.
हरि
Offering 5 seconds. 5, 4, 3, 2, 1. ఓకే మాస్టర్స్, యొక్క రెండు చేతుల్ని ఇప్పుడు తీసుకుని కళ్ళపై ఉంచుకోండి. నెమ్మదిగా ధ్యాన స్థితి నుంచి బయటికి రండి. ఇక్కడి అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చిన గురువర్యులు బ్రహ్మర్షి పితామహ భద్రేజీకి ఒకసారి ప్రణామాలు అర్పించున్నాను. అలాగే వ్యాస మహర్షికి, ఐగ్రీవ మహర్షికి, అగస్త్య మహర్షికి ప్రణామములు. మన అందరిలో ఉన్న ఆత్మస్వరూపుడిగా ఉన్న ఆ యొక్క లలిత పరమేశ్వరికి, ఆ జగన్మాతకి ప్రణామాలు. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.